ఓకే. చివరి ఉన్న వాళ్ళు ఫ్రంట్కి వచ్చేస్తారా? ఓకే. ఇక్కడండి ఈ ప్లేస్ బాట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్. సిజిఎల్ అంటే ఏంటండి? కామన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే. నేమే చెప్తుంది గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ కంబైన్డ్ అంటే కంబైన్డ్ మొత్తం ఈ సెక్టర్ లో ఈ జోన్ లో 30 పోస్టులు ఉన్నాయండి, 30 రకాలు. అంటే బ్యూరోక్రసీలో అన్ని రకాల పోస్టులు అన్ని వైపుల నుంచి, కస్టమ్స్, నార్కోటిక్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, సిబిఐ, మొత్తం ఇలాగా 30 రకాల పోస్టుల్ని కంబైన్ చేస్తుంది. ఓకే. ఈ 30 రకాల పోస్టుల్ని సింగిల్ ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది బోర్డు అండి. ఇది ఒక బోర్డు. యూపీఎస్సీ ఎలా ఒక బోర్డు, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది ఎగ్జామ్ బోర్డు. ఈ ఎగ్జామ్ బోర్డు కండక్ట్ చేసే హైయెస్ట్ ఎగ్జామ్ సిజిఎల్ అని, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. దీని తర్వాత ఇంకా ఉన్నాయి, హైయర్ సెకండరీ ఉంది, స్టెనోగ్రాఫర్స్ ఉంటది, అలా ప్రతిదీ ఉండదు. అలా కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఎస్ఎస్సి బోర్డు అని. ఓకేనండి. పర్టికులర్ గా బ్యూరోక్రసీని టార్గెట్ చేస్తుందండి. మొత్తం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టార్గెట్ చేసేదంతా బ్యూరోక్రసీ. పైనుంచి హైరార్కీ, పైనుంచి కింద వరకు బ్యూరోక్రసీని టార్గెట్ చేసుకుంటూ వస్తుంది పై లెవెల్ నుంచి. ఇప్పుడు ఇందులో 30 రకాలు ఉన్నాయండి పోస్టులు. ఓకేనండి. నెక్స్ట్ ఇంకెందుకు అన్నారండి కంబైన్డ్ అని? పోస్టుల పరంగా ఇట్స్ ఏ కంబైన్డ్ ఎగ్జామ్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. ఓకేనండి. నెక్స్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ 3 year గ్రాడ్యుయేషన్ అయినా పర్లా, 4 year అయినా పర్లా, 5 years అయినా పర్లా, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా రావచ్చు, ఎంబీబీఎస్ స్టూడెంట్ రావచ్చు. అలా ఎనీ గ్రాడ్యుయేషన్ మొత్తం అందరినీ కంబైన్ చేస్తూ జరిగే ఎగ్జామ్ కాబట్టి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. ఓకేనండి. ఇట్స్ ఎన్ కంబైన్డ్ ఎగ్జామ్. ఓకేనా. మనం స్టార్ట్ చేయటం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. అంటే మనం దేనికి రాస్తున్నాం ఏంటన్నది తెలియాలని. మనం బ్యూరోక్రసీకి వచ్చేటప్పటికి సివిల్స్ అండి హైయెస్ట్. సివిల్స్ టాప్ మోస్ట్ లెవెల్ అండి బ్యూరోక్రసీలో, అంటే పరిపాలనా రంగం వైపు అండి. ఓకేనండి. ఇందులో తెలిసినవే ఐఏఎస్, ఐపీఎస్ అలాగా 23 రకాలు ఉంటాయండి, 23 రకాలు ఉంటాయండి పోస్టులు. అవునండి. ఇవన్నీ టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. రైల్వేస్ లో టాప్ మోస్ట్ పొజిషన్ యూపీఎస్సీ బోర్డు ద్వారా కండక్ట్ చేసే ఎగ్జామ్ అండి. రైల్వేస్ లో టాప్ మోస్ట్ ఎగ్జామ్ రైల్వే బోర్డు కండక్ట్ చేయదండి, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సివిల్స్ ద్వారా. పోస్టల్ డిపార్ట్మెంట్ లో టాప్ మోస్ట్ ఎగ్జామ్ ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సివిల్స్ ద్వారా. అలాగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా యూపీఎస్సీ సివిల్స్ ద్వారా కండక్ట్ చేస్తుందండి. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎక్సెప్ట్ టెక్నికల్ తప్ప. టెక్నికల్ కి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, సివిల్స్ ద్వారా కాదండి, ఐఈఎస్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తుంది.
ఈ డిపార్ట్మెంట్ లో తప్ప మిగతా పరిపాలనా రంగం వైపు అంటే బ్యూరోక్రసీ వైపు ప్రతి టాప్ మోస్ట్ పొజిషన్ ని కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సివిల్స్ ఎగ్జామ్ ద్వారా. అన్ని టాప్ లెవెల్ పోస్టులు అండి మొత్తం అన్ని ఈవెన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ డిపార్ట్మెంట్ అండి, అది కూడా సివిల్స్ ద్వారా అండి. రీజనల్ డైరెక్టర్స్ అవుతారండి వాళ్ళు. రైల్వేస్ లో కూడా అండి, రైల్వేస్ లో టెక్నికల్ అన్ని రైల్వేస్ చూసుకుంటది, కానీ బ్యూరోక్రసీ వైపు టాప్ పొజిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సివిల్స్ ద్వారా. ఇది బ్యూరోక్రసీ అండి. బ్యూరోక్రసీ హైరార్కీ ఇండియాలో సివిల్స్ నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు మీరు ప్యూర్ గా బ్యూరోక్రసీ వైపు వస్తున్నారు. దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సివిల్స్ తర్వాతది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్, ఇందులో 30 రకాలు ఉన్నాయండి పోస్టులు. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. నేను టాప్ మోస్ట్ చెప్తున్నాను అండి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఏంటండి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే? ఈడీ, క్యాంప్, మనీ లాండరింగ్ సంబంధించినవండి. మనీ లాండరింగ్ సంబంధించినవంతా ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. మనం ఇందులో అడుగు పెట్టేది ఎలా పెడతామండి? అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కింద పెడతాం స్టార్టింగ్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి మీకు తెలిసినవి ఏమైనా చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిడిటి, సిబిఈసి అని 2 ఉంటాయండి. సిబిడిటి డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించినవండి, అండ్ వెల్త్ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించినవంతా 2 టైప్స్, 2 రకాలండి. 2 కూడా ఇన్స్పెక్టర్ పోస్టులు అండి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండి, ఐటీఐ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సిబిఈసి కస్టమ్స్ వైపు అండి, ఎక్సైజ్ డ్యూటీస్ అంతా వీళ్ళు చూసుకుంటారండి. నెక్స్ట్ అండి నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్స్. నార్కోటిక్స్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి లైసెన్స్ ఇవ్వడం అండి. నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తారండి. నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ ఉంది, సబ్ ఇన్స్పెక్టర్ 2 ఉన్నాయండి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి. 2 రకాల పోస్టులు కూడా ఎస్ఎస్సి బోర్డే కండక్ట్ చేస్తుందండి. ఇంకా అండి ఇంకా మీకు తెలిసినవి సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిఐ. ఎస్ఐ ఆఫ్ సిబిఐ. సిబిఐలోకి ఎంటర్ అవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అండి, వేరే విధంగా ఎంటర్ అవ్వచ్చు. సివిల్స్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. సివిల్స్ ద్వారా ఎంటర్ అయినప్పుడు ఐపీఎస్ తీసుకుంటే సిబిఐలోకి ఒక బ్రాంచ్ లోకి వేస్తారండి. ఐపీఎస్ అంటే మొత్తం అంతా మన ఎస్పీ కింద ఉండడం కదండి, డిఫరెంట్ వేరే వేరే బ్రాంచ్లు అండి. ఈవెన్ ఆర్టీసీకి చైర్మన్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, మనం చెప్పలేము. ఓకేనండి. అది కాకుండా నెక్స్ట్ సిబిఐలోకి ఎంటర్ అవ్వాలంటే ఎస్ఎస్సి ద్వారా సాధ్యం అవుతుందండి. ఇది ఒక్కటేనండి మార్గం. డైరెక్ట్ గా సబ్ ఇన్స్పెక్టర్ కింద వెళ్తామండి మనం. విత్ ఇన్ 5 years లో ప్రమోషన్ వస్తుంది ఇన్స్పెక్టర్ కింద. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఎక్స్టర్నల్ అఫైర్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ లో వర్క్ చేస్తామని మనం 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో బోత్ ఇండియా అండ్ ఫారెన్ ఎట్ టైం మేనేజ్ చేసుకుంటాం. 3 years ఇండియాలో ఉంటే 3 years ఫారెన్ లో ఉంటామండి. 1,70,000 హైయెస్ట్ శాలరీ వీళ్ళకి ఇస్తారండి ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో. 1,70,000 వరకు వస్తుందండి స్టార్టింగ్. మిగతా అన్ని కూడా 34,000 వస్తుందండి. బట్ వాళ్ళు కరెన్సీ పరంగా ఇస్తారు, అది ఇచ్చేదంతా అటువైపు కరెన్సీ పెట్టిస్తారండి. ఓకేనండి. 2 ఉంటాయండి ఇందులో. సైఫర్ ఒకటి ఉంటుందండి, సైఫర్. అలాగా 2 రకాల పోస్టులు ఉంటాయండి ఎక్స్టర్నల్ అఫైర్స్ లో. ఐఎఫ్ఎస్ సాధించాలని ఎవరికైనా ఉందనుకోండి, అది అవ్వలేదు కదా అనుకోండి వర్క్, దీని ద్వారా వెళ్తారండి. ఐఎఫ్ఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన రేంజ్ పెంచుకుంటూ వెళ్తామండి. చూడండి, ఆఫ్టర్ సివిల్స్ తర్వాత హైయెస్ట్ బ్యూరోక్రసీలో హైయెస్ట్ పోస్టులు అంతా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే అవుతుంది, వేరే వీటి ద్వారా అవ్వదండి. ఓకేనండి. ఇంకేమున్నాయండి నెక్స్ట్ పోస్టులు?
చూడండి, నేను యాక్చువల్ గా పోస్ట్ చెప్పడానికి ఒకటే కారణం అండి. మనం ఏం సరదాగా ఏం చదవట్లేదండి. ఎగ్జామ్ మనకి కొంచెం ఉత్సాహాన్ని ఇవ్వాలి. మనం ఏదో ఒకటి అనుకుని వెళ్తామండి ఇందులోకి. మన ఊరికనే మన పని అంతా మానుకొని అమౌంట్ మనీ అంతా స్పెండ్ చేసుకుని అంత వేస్ట్ కదండి, టైం వేస్ట్. ఇంకేమున్నాయండి పోస్టులు? స్టాటిస్టికల్ ఆఫీసర్. ఎవరైనా బీకామ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళకి స్టాటిస్టికల్ సబ్జెక్ట్ కింద తీసుకున్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఈ పోస్ట్ చాలా బాగుంటదండి. 2 పోస్టులు ఉంటాయండి మిగతా వాళ్ళు అప్లై చేయకుండా ఉండటానికి. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఒకటి, నెక్స్ట్ కంపైలర్ ఒకటి అండి. మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈ 2 పోస్టులను మిగతా వాళ్ళు ఫిల్ చేయకూడదు. దీనికి స్పెషల్ సబ్జెక్ట్ ఉండాలండి. స్టాటిస్టిక్స్ స్పెషల్ సబ్జెక్ట్ ఉండాలండి. వీటికి చేశారండి, అప్లికేషన్ చేశారా? ఇంకా 6 days ఉందిగా, చేశారుగా. ఈ 2 మనం ఫిల్ చేయమండి, అవునా? R ఒకటిని, ఇదేంటండి $1 ఒకటి, ఈ 2 చేయండి. వీటి సింబల్స్, అవునా? 2 పోస్టులు మనం చేయమండి. బట్ ఎవరైతే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో, అంటే అదే సబ్జెక్ట్ తీసుకున్నారో, వాళ్ళకి చాలా ఫెచ్చింగ్ అండి ఇది. ఎప్పుడు కూడా మన కోర్ వైపు ఉన్నది మన ఫెచ్చింగ్ గా ఉంటుందండి. ఏనండి, దీనికి ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది, 3rd పేపర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? విజిలెన్స్ కమిషనర్. విజిలెన్స్ కమిషనర్, అవినీతి నిరోధక శాఖ. విజిలెన్స్ కమిషనర్, అసిస్టెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, స్టార్టింగ్ పోస్ట్ అండి. అసిస్టెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, స్టార్టింగ్ అంతా అసిస్టెంట్స్ ఇస్తారు. ఈవెన్ సివిల్స్ ద్వారా అయిన వాళ్ళు కూడా అసిస్టెంట్స్ ఇస్తారండి. ఎక్కడ మీకు బ్యూరోక్రసీలో తీసుకెళ్లి టాప్ మోస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేయరండి. మనం ఒక ఎస్పీ అవ్వాలంటే, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అవ్వాలంటే 5 years పడుతుందండి. 5 years పడుతుంది, 5 to 6, మినిమం 5 years పడుతుందండి, అవునండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అంతే అండి. కలెక్టర్ కింద అవ్వాలి అంటే ఒక 5 to 6 years పడుతుందండి. సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, అలా ఒక్కొక్క పోస్ట్ దాటుకుంటూ వస్తాడండి. అలాగా మనం స్టార్టింగ్ అన్ని కూడా అసిస్టెంట్స్ ఉంటాయండి. అసిస్టెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండి, అవినీతి నిరోధక శాఖ అండి. నెక్స్ట్ కస్టమ్స్ లో 2 ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయండి. టాప్ మోస్ట్ పొజిషన్స్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారండి దానికి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటేటివ్. 2 కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవండి. 11 కోస్టల్ సిటీస్ లో ప్లేస్ అవుతాం మనం. ఇది 11 కోస్టల్ సిటీస్ అండి. మన లైఫ్ లాంగ్ ఆ 11 కోస్టల్ సిటీస్ లోనే ఉంటామండి. టాప్ మోస్ట్ పొజిషన్స్ అండి కస్టమ్స్ లో. ఈ ఎగ్జామినర్ అన్నది చాలా చాలా హై ర్యాంక్ లో ఉందండి. ఎగ్జామినర్ కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు కస్టమ్స్ లో. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఎగ్జామినర్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ పొజిషన్ ఎగ్జామినర్ కి ఇస్తారండి ఎక్కువ. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇంకా కొత్తగా యాడ్ చేసింది ఏంటండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి పోస్ట్ అండి. ఇయర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబి, అసిస్టెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇవన్నీ ఇంటర్వ్యూ పోస్టులు అండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు
పర్టికులర్ గా ఇంటర్వ్యూ నాన్ ఇంటర్వ్యూ అని 2 రకాలు ఉంటాయండి. గ్రూప్ బి, గ్రూప్ సి అని 2 రకాల కింద డివైడ్ చేశారండి వీటిని. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఈ గ్రూప్ బి అన్ని కూడా ఇంటర్వ్యూ పోస్టులు అండి. ఇదంతా నాన్ ఇంటర్వ్యూ పోస్టులు అండి. ఈ వెయిటేజ్ నేను చెప్తానండి ఎలాగా అన్నది. గ్రూప్ బి, గ్రూప్ సి కింద 2 విధాలుగా డివైడ్ చేశారండి. ఈ గ్రూప్ బి ఏంటంటే ఇంటర్వ్యూ పోస్ట్ అండి. అంటే టైర్ 1, టైర్ 2 2 రాసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి ఎక్స్ట్రాగా 100 మార్క్స్ కి. దీనికి ఇంటర్వ్యూ ఉండదు, బట్ స్కిల్ టెస్ట్ ఉంటాయండి. ఎలాంటివి? టైపింగ్, డేటా ఎంట్రీ, ఈ టైప్ ఉంటుందండి లాస్ట్ లో. ఇది గ్రూప్ సి పోస్టులు అండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఫిల్ చేసినప్పుడు కూడా ఆప్షన్స్ అన్నది ఎవరికి ఎలా ఉంటే ఎవరిష్టం వాళ్ళదండి. ఇది ఆప్షన్స్ అన్నది. ఇప్పుడు కొంతమందికి కస్టమ్స్ వైపు ఉందాం అనుకుంటారండి, వాళ్ళు కస్టమ్స్ తీసుకుంటారండి. ఆప్షన్స్ ఫిల్ చేసినప్పుడు ఒకరిని అడగటం అంత అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఎన్ఫోర్స్మెంట్ ఇష్టం అనుకోండి, ఈడీ డిపార్ట్మెంట్ ఇష్టం అనుకోండి, బట్ మనం చూసుకునేటప్పుడు ఒకటే చూసుకోవాలండి, పే బ్యాండ్స్ చూసుకోవాలండి. 4600 పే బ్యాండ్ అండి. గ్రేడ్ పే అంటారండి దీన్ని. ఈ గ్రేడ్ పే చూసుకోండి. అండ్ గ్రూప్ బియా సియా కాదో చూసుకోండి. గ్రేడ్ పే ఎంత ఉందో చూడండి, దాన్ని బట్టి ఫిల్ చేయండి. మీరు పోస్టులు ఫిల్ చేసేటప్పుడు గ్రూప్ బియా సియా కాదు చూసుకోండి. నెక్స్ట్ గ్రేడ్ పే చూడండి. అండ్ అన్ని అసిస్టెంట్ పోస్టులు కూడా గ్రూప్ బిలోకి వస్తాయండి. అన్ని అసిస్టెంట్ చూడండి. స్టార్టింగ్ మనకి ఏది టాప్ మోస్ట్ ఇవ్వడండి, అన్ని అసిస్టెంట్లో ఇస్తాడు. ఓకేనా? వీటిలోనే ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఉంటుందండి, సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్. మన టైం బాగుంది, అన్ని బాగున్నాయి అనుకోండి, ఐఏఎస్ క్యాడర్ వరకు వెళ్ళొచ్చండి. ఇది సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్, బట్ ప్లేసింగ్ అంతా ఓన్లీ ఢిల్లీలో ఉంటుంది. లైఫ్ లాంగ్ ఢిల్లీలోనే వర్క్ చేయాలి, సెక్రటరియేట్ లోనే వర్క్ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే అండి, మన ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవడానికి ఎక్కడా ఉండదు. ఆ సెక్రటరియేట్ లోనే ఆ ఫైల్స్ మీద కూర్చోవాలండి ఎప్పుడు. ఓకేనా? చాలా పీస్ఫుల్ జాబ్ అండి. ఉన్న అన్నిటిలో కల్లా చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి జాబ్ ఇది. ఎవరితోనూ గొడవలు ఉండవు. బట్ ఇవన్నీ ఏంటంటే ఎనిమిస్ కూడా మనకు అదే విధంగా ఉంటారు. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి మళ్ళీ, బట్ అది ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవడానికి ఉండదు. అలాగా ప్రతి పోస్ట్ కూడా ప్రోస్ కాన్స్ 2 ఉంటాయండి. ప్రతి పోస్ట్ కి ఉన్నాయండి. బట్ మనం అలా అనుకుంటే మనం ఏది చేయలేమండి. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రోస్ కాన్స్ 2 ఉంటాయండి. 2 విధాలుగా ఉంటాయి. పీస్ఫుల్ లైఫ్ నుంచి పక్కకు రావాలి, అవునా కదా అండి? బట్ దాని హోదా వేరుగా ఉంటది. ఇవన్నీ ఎందుకు మనం ప్రిఫర్ చేస్తామండి? జస్ట్ హోదా గురించే ప్రిఫర్ చేస్తాం. మనీ అన్నది ఎక్కడైనా వస్తుందండి, ఎక్కడైనా జనరేట్ అవుతుంది. గ్రూప్ బి పోస్ట్ అన్నింటికి కూడా స్టార్టింగ్ శాలరీ 34,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ ఫస్ట్ మంత్ శాలరీ మీరు 34,000 తీసుకుంటారండి. గ్రూప్ బి పోస్ట్ అన్ని కూడా స్టార్టింగ్ అంతా 34,000 అండి. గ్రూప్ బి ఏది గ్రూప్ బి ఉన్నా అన్ని కూడా 34,000 నుంచి స్టార్ట్ అవుతాయి. గ్రూప్ సి నాన్ ఎంట్రీ పోస్ట్ అన్ని కూడా 22 కానీ తీసుకుంటారండి. ఈ గ్రేడ్ పే అన్నది ఇది వేరండి. ఇది ఏంటంటే మన మంత్లీ ఎలా పెరుగుద్ది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మనం స్టార్టింగ్ తీసుకున్న 34,000 అండి గ్రూప్ బి పోస్ట్ అండి. అంటే ఎంట్రీ పోస్టులు అన్ని కూడా. నాన్ ఎంట్రీ పోస్టులకు వచ్చేటప్పుడు 22,000 కానీ తీసుకుంటాం. ఓకేనండి? చూడండి, మనం ఫిల్ చేసేటప్పుడు కూడా మన మైండ్ లో అదే దృష్టిలో పెట్టుకోవాలండి. అంటే మనం ఎక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 4-5 సిటీలు ఉన్నాయండి. అంతే, మన లైఫ్ లాంగ్ ఆ 4-5 సిటీల్లోనే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినర్ ప్రివెంటేటివ్ 11 కోస్టల్ సిటీస్ లోనే చేయాలి వర్క్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ టౌన్ లో చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అంటే హోమ్ స్టేట్ లో, మన స్టేట్ లో చేయడానికి కూడా అవకాశాలు ఉండేది ఒకే ఒక డిపార్ట్మెంట్ అండి, అది ఇన్కమ్ ట్యాక్స్ అండి. అలా మన క్రైటీరియా మనకు ఉంటుందండి. లేడీస్ ఒక టైప్ ఆఫ్ క్రైటీరియాతో వస్తారండి. అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీసుకోవాలన్నది అవే మనం చూసుకోవాలండి. మనం ఫిల్ చేసేటప్పుడు జస్ట్ చూడండి, గ్రూప్ బి అన్ని ఒకటే టైప్ అండి, ఒకే రేంజ్ లో ఉంటాయండి. విజిలెన్స్ తీసుకున్న ఒకటే, ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్న ఒకటే అండి. మన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టిన ఒకటే, విజిలెన్స్ పెట్టిన ఒకటే అండి. బట్ ఏంటంటే మన ఫెసిలిటీ ఎలా ఉందో చూసుకోవాలండి అంతే. శాలరీ ఒకటేనండి రెండింటికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినర్ తీసుకున్నాం అనుకోండి, కోస్టల్ సిటీస్ లో ఉంటాం, బయటకు రావు. అండ్ ఇంకోటి రైల్వేస్ లో కూడా ఒక పోస్ట్ ఉందండి ఇందులో, రైల్వే డిపార్ట్మెంట్ లో.
అది కూడా బయట సెక్టర్ తో సంబంధం ఉండదు. మనకి బయట సెక్టర్ తో సంబంధం ఉండాలి, బయట మార్కెట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి సొసైటీలో అని అనుకుంటే రైల్వేస్ వదిలేస్తామండి. మన మన ప్రయారిటీ ఇంకా పెంచుకుంటాం, వేరే దానికి ఇచ్చుకుంటాం. బట్ రైల్వేస్ కున్న అడ్వాంటేజెస్ రైల్వేస్ ఉన్నాయండి. టాప్ మోస్ట్ పేయింగ్ ఉంది అన్నిటికంట, ఎక్కువ పే చేసేది రైల్వేస్ అండి, ఎక్కువ అలవెన్సెస్ ఉన్నది రైల్వేస్ అండి, పీస్ఫుల్ లైఫ్ ఉంటుందండి రైల్వేస్ లో. ఓకేనండి, అది మనం ఫిల్ చేసేటప్పుడు మన అభిరుచులకు తగ్గట్టు వెళ్ళాలండి. ఎన్ఫోర్స్మెంట్ మనకి ఒత్తిడి ఉంటుంది, నెక్స్ట్ ఎక్సైజ్ ఒత్తిడి ఉంటుందండి. మన ఒత్తిడిని మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, అంటే ఆ ఒత్తిడిలోనే హోదా ఉంటుందండి. ఆ హోదాని ఇష్టపడితే అది ఆ పోస్ట్ కి మనం ప్రిఫర్ చేసుకుంటాం. లేదు అనుకుంటే రైల్వేస్ గొడవ ఉండదండి ఎటువంటిది. శాలరీకి శాలరీ ఉంటది, సమాజంలో హోదా ఉంటది, మన ఇన్ఫ్లుయెన్స్ బయట చూపించలేం అంతేనండి. అంటే ఒకటి ఉండదండి ఎక్కడైనా అంతే. అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మీరు ఫిల్ చేసేటప్పుడు ఈ రెండు పోస్టులు ఫిల్ చేస్తున్నప్పుడు, అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్ నార్కోటిక్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామ్ నార్కోటిక్స్, అలా అండి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అలాంటివి చూసుకున్నప్పుడు మనం ఏంటంటే వీటికి కొన్ని ఫిజికల్ టెస్ట్ ఉంటాయండి. వీటికి టైర్ 1, 2 అయిపోయిన తర్వాత కొన్ని ఫిజికల్ టెస్ట్ ఉంటాయండి. ఫిజికల్ ఇప్పుడు స్టార్టింగ్ ఆప్షన్ నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్ అని పెట్టాను అనుకోండి. సపోజ్ స్టార్టింగ్ నేను అది పెట్టాను, ఉన్న అందరిలో కల్లా నాకే టాప్ మోస్ట్ పొజిషన్ వచ్చిందండి. నేను టాప్ అండి, ఎందుకంటే నాకు 450, 490 వరకు వచ్చిందండి. 490 వరకు వచ్చిందని నేను టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నాను. నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్ పెట్టానండి, ఫిజికల్ టెస్ట్ ఉందండి. ఫిజికల్ టెస్ట్ లో నేను అవ్వలేదండి, క్వాలిఫై అవ్వలేదు, అంతే. నేను వెనక్కి రావటమే నా పని అండి, నేను ముందుకు వెళ్ళలేను. ఎప్పుడు ఈ ఇన్స్పెక్టర్ టైప్ పోస్టులు పెట్టినప్పుడు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మనం రీచ్ అవ్వకపోతే మనం ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తామండి, మన టైర్ 1, టైర్ 2 స్కోర్ ఎంత హై లెవెల్లో ఉన్నా కూడా. ఓకేనండి, ఎప్పుడు ముందుకు వెళ్తామంటే ఈ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ టైప్ పోస్టులు ముందు పెట్టకుండా ఉంటే విజిలెన్స్ పెట్టానండి నేను టాప్ మోస్ట్, నాకు 420 వచ్చిందని స్కోరు. ఓకేనండి, నేను పెట్టిన ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టానండి. ఓకేనా, విజిలెన్స్ లేదు కాబట్టి నాకు ఎన్ఫోర్స్మెంట్ అనే ఇస్తాడండి నాకు వచ్చిన స్కోర్ కి. అంటే నాకు ఇక్కడ వేకెన్సీ ఉంటే ఇది లేకపోతే ఇదేనే ఇస్తాడు. బట్ ఇన్స్పెక్టర్ విషయంలో అలా అవ్వదండి. ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. టాప్ మోస్ట్ కింద అవి పెట్టారనుకోండి, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వలేదనుకోండి మనం వెనక్కి వచ్చేస్తాం. చిన్న మెన్షన్ చేస్తాడు, మనం అప్లికేషన్ లో చిన్న పార్ట్ మెన్షన్ చేస్తాడండి. ఇలా మీరు ఏదైనా ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టినప్పుడు మీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీరు రీచ్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకున్న కేటగిరీస్ మీకు వర్తించు అని చెప్తాడండి క్లియర్ గా. ఓకేనండి, అది చూసుకోండి. బట్ ఫ్రాంక్ గా చెప్పుకుంటే వాడు ఇచ్చిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఈజీగా మీట్ అవ్వచ్చు, అందులో పెద్ద వరీ అవ్వక్కర్లేదండి. కానీ ఏంటంటే మనం అంత రిస్క్ చేయగలమా లేదన్నది ఆలోచించుకోవాలి అంతేనండి. వాడు ఇచ్చిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమి పెద్ద కష్టంగా ఉండవండి. ఐ విజన్ అండి, ఐ విజన్ సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ కి ఒకటేనండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒకటి, సిబిఐకి ఒకటి. ఈ రెండిట్లకి హైట్ ఒకటి చూస్తాడండి. హైట్ అందరూ ఈక్వల్ గా, అంటే 5.5 పైన ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అవుతారండి. 5.5 హైట్ ఉన్న వాళ్ళు మగవాళ్ళలో 5.5 ఉంటే ఎలిజిబుల్ అయిపోతారండి. నెక్స్ట్ ఐసైట్ విషయానికి వచ్చేటప్పటికి చాలా లీనియన్స్ గా ఉంటదండి. ఐసైట్ చాలా సింపుల్ గానే ఉంటది. స్పెట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోయినా ఇద్దరు అవుతారు. కానీ వాడు అనుకున్న విధంగా ఉండకూడదు అంతే. సైట్ ఉండొచ్చు, బట్ మరీ ఎక్కువ ఉండకూడదని వాడి అర్థం అండి. అందుకని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మరీ బాగా ఒత్తిడి తెచ్చేటట్టే ఉండవండి. కానీ మినిమం, బట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మనం వెళ్తున్నాం కాబట్టి జస్ట్ లీనియన్స్ గా ఉంటదండి, మరీ ఎక్కువ ఉండదు. ఓకేనండి, ఎందుకంటే వీళ్ళ టార్గెట్ మెయిన్ ఏంటి, మన యొక్క నాలెడ్జ్ ద్వారానే ఈ పోస్ట్ అన్ని ఫిల్ చేస్తున్నారండి, మన యొక్క ఫిజికల్ రిక్వైర్మెంట్స్ బట్టి కాదండి. అండ్ ఎక్సైజ్ వీటికి వచ్చేటప్పటికండి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఒకటిని,
ఎక్సైజ్, ప్రివెంటివ్, వీటికి వచ్చేటప్పటికంటే ఈ పోస్టులు ఎగ్జామినర్, వీటికి వచ్చేటప్పటికి నార్కోటిక్స్, ఈ టైప్ పోస్టులకు వచ్చేటప్పటికి ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఇన్స్పెక్టర్ పోస్టులు అండి. వీటికి వచ్చేటప్పటికి ఏంటంటే 1600 మీటర్లు వాక్ చేయాలండి 15 minutes లో, అదొకటి. నెక్స్ట్ సైక్లింగ్ ఉంటుందండి, 8 kilometers సైక్లింగ్ అండి 30 minutes లో. ఈ టైప్ ఉంటుందండి. ఇది మగవాళ్ళకండి. లేడీస్ మళ్ళీ ఇందులో కన్సెషన్. ఓకేనండి. బట్ ఇది కూడా ఈజీయే, ఇవి కూడా ఈజీయేనండి. హైట్ చాలా తక్కువ అండి, 157 centimeters మగవాళ్ళకండి. 157 అంటే బాగా తక్కువ అండి. అంటే 5.24 కూడా ఉన్నా వెళ్ళిపోతారండి. అందుకని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అసలు యాక్చువల్గా అయితే వాటిని మనం కన్సిడర్ చేయక్కర్లేదండి. బట్ ఏంటంటే మనకు రిస్క్ చేయాలా వద్దన్నది ఆలోచించుకోవాలి అంతే అండి. అంటే ఎంత స్కోర్ చేసి, ఇప్పుడు మనం హైయెస్ట్ స్కోర్ లో ఉన్నాం అనుకోండి, 450 వచ్చింది అనుకోండి, తీరా వెళ్ళి ఇన్స్పెక్టర్ కి ఏదో పెట్టామనుకోండి, ఏదైనా ఫిజికల్ రిక్వైర్మెంట్ అవ్వకపోతే మళ్ళీ బాధపడాలండి. ఆ ఒక్క విషయం కన్సిడర్ చేసుకుంటే పర్వాలేదండి. చాలా మంది ఇన్స్పెక్టర్ పెట్టుకుంటారు ఫస్ట్, ఎందుకంటే మనం హైట్ సరిపోతాం లేదో చూసుకుంటాం. ఇక్కడ మనం 1600 meters, 1600 meters అంటే ఎంత అండి? 4 రౌండ్లు, డిఎన్ఆర్ గ్రౌండ్ లో 4 రౌండ్లు వేస్తే చాలండి. అవునండి, 400 meters గ్రౌండ్ కదండి. అది వేయలేము మనం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోద్దండి. ఎంత చేస్తున్నాం అది చేయలేమేంటండి. ఇది కూడా అంతే, సింపుల్ గా అయిపోద్దండి, అంతే కదండి. అందుకని మీరు అలాంటి ఎక్కువ పెట్టుకోక్కర్లేదండి. బట్ ఏంటంటే మనం చెప్తున్నాను మీకు స్టార్టింగ్ లో మనకి చెప్పడం కూడా తెలియాలి కదండి, మనకు తెలియాలి కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పోస్టుల విషయాల్లో? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నిట్లోనే లేడీస్ ప్రిఫరెన్స్ ఉంటుందండి, మొత్తం అన్నిట్లోనూ ఉంటుంది. బట్ ఏంటంటే లేడీస్ చేయగలవా లేదన్నది చూసుకోవాలండి. బట్ వర్క్ అన్నది ఎక్కడ ఒత్తిడి ఉండదండి. చూడండి ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐబీ, అసిస్టెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వీళ్ళు వర్క్ అది చెప్తారండి మనకి, ప్రాక్టికల్ వర్క్ మీకు చెప్తానండి. వీళ్ళ వర్క్ మనకి అసైన్ చేస్తారు. బట్ మనం రిపోర్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పైనుంచి ప్రెజర్ ఉండదండి. డెడ్ లైన్ ఇస్తారు, బట్ మనం రిపోర్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మనకి ఐబీ దేనికంటే మెయిన్ నిఘా వ్యవస్థ. మనం సస్పెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అండి పీపుల్ని. మనం సస్పెక్ట్ చేయలేదనుకో, చేయలేదని చెప్తాం అంతేనండి. అందుకే రిపోర్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి. ఐబీ వర్క్ ఈజీగా ఉంటుంది. ఓకేనండి, పేరుకే నిఘా వ్యవస్థ అండి. వర్క్ ఏ జాబ్ కూడా టఫ్ ఏమి ఉండదండి వీటిల్లో. అన్ని జాబ్స్ కి మన కింద అసిస్టెంట్స్ ఉంటారండి. అన్ని కూడా పై స్థాయి జాబ్లేనండి. ఇందులో ఉన్నాయన్ని కూడా అన్ని పై స్థాయి, మన కింద అసిస్టెంట్స్ ఉంటారండి అన్నిటికి కూడా. అంటే స్టార్టింగ్ మనం అసిస్టెంట్ కింద జాయిన్ అవుతాం. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వాలి స్టార్టింగ్. అవునా కదండి, ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ అయినా అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వాలి. ఇంకో కలెక్టర్ కింద అసిస్టెంట్ కింద ఉండాలి, సబ్ కలెక్టర్ కింద, డిప్యూటీ కలెక్టర్ కింద ఉండాలండి. చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏ జాబ్ అయినా చేసేయగలమండి. ప్లేసెస్ చూసుకోండి, మనం కోస్టల్ ఏరియాలో చేయగలమా లేకపోతే మెట్రో సిటీస్ లో చేయగలమా, అలాగా అన్ని ఈజీగానే ఉంటాయి. బీకామ్ ఫస్ట్ అండి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉంది కదండి, నెక్స్ట్ కంపైలర్ అండి. ఈ రెండు బీకామ్ సంబంధించినవి అండి. అందులో సబ్జెక్ట్ చూసుకోండి, మీ సబ్జెక్ట్ ఏముంది అన్నది. ఎందుకంటే వాడు క్లియర్ గా సబ్జెక్ట్ అడుగుతాడు. ఓకేనండి, అకౌంట్స్, స్టాటిస్టిక్స్ అలా సబ్జెక్ట్ అడుగుతాడండి. దాన్ని బట్టి మీకు చూసుకోండి. చూడండి, మీ పోస్టులు ఖచ్చితంగా మీకు ఉన్నాయి అంటే మీ పరంగా ఉన్నాయంటే మీకు అందులో కాంపిటీషన్ ఉండదండి ఫస్ట్. అంటే సగం కాంపిటీషన్ పోయినట్టే. నెక్స్ట్ ఇంకా ప్రిపరేషన్. చూడండి, ప్రిపరేషన్ విధానానికి వచ్చేటప్పటికి టైర్ 1, 2, నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూతో కలిపే ప్రిపేర్ అవుతాం. అంటే ఇలాగ ఈబీఐలో ఇంటర్వ్యూ సంగతి వదిలేండి, ఇది 100 మార్క్స్ ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ 1, 2కి వచ్చేటప్పటికి 1 200 మార్క్స్ అండి, ఇది 400 మార్క్స్ అండి. ఓకేనండి, టోటల్ 600 అండి. ఈ 100 సంగతి పక్కన పెడతాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ 600 లో
ఎస్ఎస్సి ద్వారా ఒక ప్లస్ ఉందండి ఏంటంటే ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ అండి. ఒకసారి ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిన వాడు ప్రతి ఇయర్ కూడా అది కొట్టేంత వరకు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతారు. బయట మీరు మార్కెట్ లో చూస్తే ఒకసారి ఎస్ఎస్సి కూర్చుంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి కూర్చుంటాడు. ఒక ప్లస్ మెయిన్ ప్లస్ ఏంటంటే అండి మిగతా ఎగ్జామ్స్ కి దీనికి కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ కంపేర్ చేద్దాం. పర్టికులర్ గా బ్యాంక్ పిఓస్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ పిఓస్ అన్నది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము మనం. అంటే ఎగ్జామ్ మోడ్ ఎలా మారుతుందో చెప్పలేమండి, ప్యాటర్న్ ఎలా మారుతుందో చెప్పలేము. టఫ్నెస్ ఒక్కొక్కసారి వేరే అవుతూ ఉంటదండి. బట్ ఎస్ఎస్సికి ఉన్న ప్లస్ ఏంటంటే అండి ఎవ్రీ ఇయర్ ఒకే టైప్ లో ఉంటదండి. ఆ మోడల్స్ అన్ని ఒక వేలోనే ఉంటాయి. మన యొక్క ప్రాక్టీస్ బాగుంది అనుకోండి ఖచ్చితంగా మనమే చెప్పేస్తాం, మనకు వచ్చేస్తుందని. మీరు అదే బ్యాంక్ పిఓస్ చెప్పండి, చెప్పలేమండి మనం. ఆ టైంకి ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. ఆ వచ్చే క్వశ్చన్స్ బట్టి ఉంటుందండి, మన మైండ్ సెట్ మారుద్దండి. బట్ ఎస్ఎస్సిలో మెయిన్ ప్లస్ అదేనండి. బట్ ఏంటంటే ఏపీలో అవగాహన లేదండి, సిజిఎల్ మీద అవగాహన లేదు, ఈ ఎగ్జామ్ మీద అవగాహన చాలా తక్కువగా ఉందండి. మీరు నార్త్ ఇండియా చూసుకుంటే నార్త్ స్టేట్స్ అన్ని కూడా ఎస్ఎస్సిని టార్గెట్ చేసుకుని ఉంటాయండి. మెయిన్ గా ఇంత మంచి పోస్టుల్ని మన సౌత్ ఇండియా వాళ్ళు చాలా తక్కువగా చూస్తున్నారండి. ఎందుకంటే మెయిన్ అవగాహన లేకపోవడం అండి, చాలా తక్కువ ఉందండి అవగాహన దీని మీద పర్టికులర్ గా. బట్ ఒకసారి మీరు చూసినట్లయితే ఈ మోడల్ ఉందండి 200 మార్క్స్ ఎవ్రీ ఇయర్ అదే సేమ్ ఒకలాగే ఉంటాయండి. ఈ ఇయర్ ఎర్త్ డే ఏ రోజు అని అడిగాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వాటర్ డే ఏ రోజు అని అడుగుతాడు అంతే. ఈ ఇయర్ ఎర్త్ డే ఏ రోజు అని చూసుకున్నవాడు నెక్స్ట్ ఇయర్ చూసుకోలేమని మనం ఈజీగా మొత్తం అన్ని డేస్ తిరగేసేస్తామండి ఒకసారి, అందులో ఒకటి దొరికేస్తుంది బిట్. అంటే మనకి మోడల్స్ తెలిసిపోతాయండి, క్వశ్చన్స్ ఈ సెక్టార్ నుంచి ఖచ్చితంగా మనకి ఇన్ని బిట్స్ వస్తాయని తెలిసిపోతాయి. ఈవెన్ ఇందులో జీకే 50 మార్క్స్ ఉందండి, 50 మార్క్స్ 30 బిట్స్ ఈజీగా గెస్ట్ చేయొచ్చండి. జీకే అసలు ప్రసక్తే కదండి, అసలు జీకేని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టక్కర్లేదు కూడా. నాన్ జీకే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారండి ఇందులో, అంటే హిస్టరీ బయాలజీ ఈ సెక్టర్ నుంచి రాలేని వాళ్ళండి. బట్ దాన్ని మనం అసలు కన్సిడర్ చేయక్కర్లేదండి, ఎందుకంటే కొన్ని సెక్టర్స్ ఉన్నాయండి, కొన్ని పార్ట్స్ ఉన్నాయండి, వాటి మీద గట్టిగా ఫోకస్ చేస్తాం అనుకోండి ఖచ్చితంగా 30 బిట్స్ తెప్పించండి. మనం 30 బిట్స్ ఈజీగా వస్తాయండి. కరెంట్ అఫైర్స్ నుంచి అసలు కరెంట్ అఫైర్స్ అసలు తిరగేయక్కర్లేదండి మనం, ఎందుకంటే వాడు బిట్ అడగడు, అడిగితే ఒకటో రెండో అడిగితే అడుగుతాడు, లేకపోతే అది కూడా అడగడండి. అది కూడా కరెంట్ అఫైర్స్ విధానంగా అడగడండి, వేరే విధంగా అడుగుతాడండి. అడిగింది కూడా ఆ అడిగిన కరెంట్ అఫైర్స్ మీద కూడా స్టాక్ వేలో అడుగుతాడు, బిట్ స్టాక్ జీకేలోనే అడుగుతాడు. అందుకని అది ఒక విధానం ఫాలో అవుతున్నాడండి. అది మన మెయిన్ ప్లస్ అండి అది మనకి, ఓకేనండి. అంటే అది ఎవ్రీ ఇయర్ మారదు. కొన్ని పేపర్స్ గట్టిగా ఒక 10 పేపర్స్ మనం తిరగేసాం అనుకోండి మనకు తెలిసిపోద్దండి దేని నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేది, ప్రతి సెక్షన్ నుంచి కూడా. అలాగే ఇది కూడా అంతే అండి. చూడండి టైర్ 1 చెప్తాను. రీజనింగ్ ఒకటండి, నెక్స్ట్ క్వాంట్ ఒకటి, జీకే, ఇంగ్లీష్ అన్నిటి నుంచి 50-50 450s అండి, ఓకేనండి. ఇప్పుడు మన ప్యాటర్న్కి వచ్చేటప్పటికండి మనకి ఎన్ని మార్క్స్ వచ్చిందో అన్నది కదండి. ఈ 50 చూడండి ఒకసారి, 20 పేపర్లు ఖచ్చితంగా 20 డేస్ ముందు స్టార్ట్ చేశారనుకోండి ఈజీగా రీజనింగ్ లో 45 పెట్టచ్చండి. ఎందుకు పెట్టచ్చండి, ఇక్కడ కూడా ఉందండి. రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. 20 పేపర్స్ అవసరం, ఓకే 30 పేపర్స్ చేయండి, లాస్ట్ 30 డేస్ 30 పేపర్స్ చేయండి రీజనింగ్ సంబంధించింది. 50-50 చాలండి, ఇచ్చిన వాడు 50 కదా, 50 డైలీ 50 బిట్స్ ఇది చేసుకుంటారండి. మీరు ఇంకా అసలు రీజనింగ్ తిరగా చేయక్కర్లేదండి, రీజనింగ్ అంటే ప్రత్యేకంగా ఫోకస్ చేయక్కర్లేదండి, ఓకేనా. నెక్స్ట్ క్వాంట్కి వచ్చేదామండి. క్వాంట్ లో టైర్ 1 కి వచ్చేటప్పటికి 30+20, 30 ఏమో క్వాంట్ నుంచి వస్తుందండి, 20 ఏమో స్టాక్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తుంది. అంటే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ ఈ వేలు వస్తాయండి. 30+20 అండి. 30 ఏమో క్వాంట్ అండి, 20 ఏమో స్టాక్ అండి. అంటే స్టాక్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ వేలో ఉంటుందండి. జామెట్రీ, మెన్సురేషన్, మెయిన్ టార్గెట్ మెన్సురేషన్, జామెట్రీ అండి. ఆ 20లో కూడా జామెట్రీ, మెన్సురేషన్ నుంచి వస్తాయండి. నెక్స్ట్ జీకే. జీకేకి వచ్చేటప్పటికి దీన్ని లాస్ట్ 10 డేస్ లాస్ట్ 20 డేస్ అలా వదిలేయండి. ఫస్ట్ ఎలా టార్గెట్ చేస్తారంటే
మీకు తెలుసు ఏంటి సిలబస్ ఏంటండి? హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జోగ్రఫీ, సైన్స్. సైన్స్ లో ఏముంటాయండి? బయాలజీ, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. దగ్గర 10 మార్క్స్ వరకు సైన్స్ నుంచి వస్తాయి. వెయిటేజ్ మనమే డివైడ్ చేసి ఇచ్చండి ఈజీగా. అండ్ బయాలజీకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఎలా వస్తాయి చెప్పనండి? సెల్ బయాలజీ. సెల్ బయాలజీ మీద గ్రిప్ ఉందనుకోండి, ఖచ్చితంగా సెల్ బయాలజీ అండి. అంటే మైటోకాండ్రియా, ప్రోటీన్స్ వాటి మీద అండి, న్యూక్లియస్ వాటి మీద మనం చూసుకుంటే లైజోసోమ్స్, రైబోసోమ్స్, అలా సెల్ బయాలజీ నుంచి ఖచ్చితంగా 1 or 2 బిట్స్ వస్తాయండి. నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజ్ ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. అలాగా అంటే నేను చెప్తుంది పర్టికులర్ గా నాన్ జీకే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకండి. చూడండి, ఒక సెక్టర్ లో టాప్ మోస్ట్ లో ఉంటే ఇంకో దాంట్లో ఉండడండి. బట్ నాన్ జీకే వాళ్ళు ఏంటంటే జీకేకి అవగాహన లేని వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారండి, వాళ్ళ అవగాహన లేని వాళ్ళు ఏంటంటే ఈ సెక్టర్ వదలకండి, ఈ 50 మార్క్స్ వదలకండి. చూడండి, బయాలజీ టచ్ చేసాం. ఎలా టచ్ చేయాలి? స్టార్టింగ్ ఫస్ట్ సెల్ బయాలజీ టచ్ చేస్తామండి. టచ్ చేయాలనుకుంటే సెల్ బయాలజీ టచ్ చేయండి. లేదా డెఫిషియన్సీ, విటమిన్స్ డెఫిషియన్సీ డిసీజెస్, ప్రోటీన్స్ డెఫిషియన్సీ డిసీజెస్, అలాగా ప్రతి డెఫిషియన్సీ డిసీజెస్ మీద అవగాహన తెచ్చుకోండి. ఖచ్చితంగా 2 or 3 బిట్స్ వస్తాయండి. తర్వాత సెల్ బయాలజీకి రండి. మీకు ఖచ్చితంగా 6 బిట్స్ వచ్చినాయి అనుకోండి బయాలజీ నుంచి, 3 బిట్స్ ఖచ్చితంగా ఈ సెక్టర్ నుంచి ఉంటాయి. ఈ సెక్టర్ అదే ఫిజిక్స్ కి వచ్చారా అనుకోండి, ఫిజిక్స్ థ్రస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రెజర్ అంటే ఏంటి, బయాన్సీ అంటే ఏంటి, ఇవి కాదండి. అప్లికేషన్ ఓరియంటెడ్, జస్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్. అన్ని బిట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ మీద వస్తాయండి, అంతే. ప్యూర్ ఫిజిక్స్ ఏం చదవక్కర్లేదండి, బట్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా చదవాలండి. కెమిస్ట్రీ అండి, అలాయిస్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, ఇవి చదివితే సరిపోదండి. అటామిక్ స్ట్రక్చర్ అలా కాదండి చదివే విధానం. బట్ మనం చదివే విధానం వేరుగా ఉంటుంది, వేరు మారిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ సెక్టార్ లోకి వచ్చే వాళ్ళు అందరూ సివిల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. ఎక్కువ మంది సివిల్స్ అవ్వకపోతే స్టాఫ్ సెలక్షన్ వస్తారండి. ఇయర్ కి స్టాఫ్ సెలక్షన్ చూసుకుంటారండి, ఏదో పోస్ట్ కొట్టుకుంటారు, మళ్ళీ సివిల్స్ కి ప్రిపేర్ అవుతారు. ఎక్కువ మంది అలా వస్తారండి. అందుకే సివిల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, జిఎస్ 50కి 50 ఏమో రావండి వాళ్ళకి. వాడికి తెలీదు బ్రాంజ్ లో ఏముంటుందో, వాడికి తెలియదు అండి గన్ మెటల్ లో ఏముంటుందో అండి, బెల్ మెటల్ లో ఏముంటుందో తెలియదు. ఎందుకంటే వాడు అప్రోచ్ వేరుగా ఉంటుంది. సిజిఎల్ అప్రోచ్ లో ఉంటేనే ఇది వర్కౌట్ అవుద్దండి. అవునండి, గ్రూప్ 1 ప్రిపేర్ అవునాడు, ఈ బిట్స్ ఆన్సర్ చేయలేడు. ఎందుకంటే ఈ అప్రోచ్ వేరుగా ఉంటుందండి, మన విధానం వేరుగా ఉండాలండి. మనం సివిల్స్ వల్ల ప్రిపేర్ అయితే ఉపయోగం ఉండదండి. జిఎస్ కు వేస్ట్. మనం స్టాఫ్ సెలక్షన్ 50 బిట్లు ఇచ్చాడు. చూడండి, ఒకటి మెయిన్ గా టార్గెట్ చేయండి. ఒక జీకే అనేది ఒక ఓషన్ అండి, ఆ ఓషన్ నుంచి 50 బిట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక 50 బిట్లు ఒక ఓషన్ నుంచి ఇచ్చాడంటే అర్థం ఏంటండి, అది ఖచ్చితంగా 5 బిట్స్ ఇస్తాడండి. ఏది డెప్త్ కు వెళ్ళడండి. డెప్త్ కి ప్రిపేర్ అయ్యారా మీరు జీకేకి తక్కువకు వెళ్ళిపోతున్నట్టు అర్థం అండి. డెప్త్ కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి, పర్టికులర్ గా సీజీఎల్ కి సంబంధించినంత వరకు. డెప్త్ అవసరం లేదండి, కానీ అన్ని తెలియాలి. మొత్తం అన్ని సెక్టర్స్ తెలియాలండి, డెప్త్ అవసరం లేదు. ఆర్టికల్స్ ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదండి. పాలిటీలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, అన్ని ఇంపార్టెంట్ ప్రిపేర్ అవుతాను. సబ్జెక్ట్ లో బోల్డ్ స్క్రాప్ ఉంటుందండి. స్క్రాప్ అంతా ప్రిపేర్ అవడానికి మనం ప్రిపేర్ అవుతుంది ఈ ఎగ్జామ్. మన టార్గెట్ ఏంటండి, ఇంగ్లీషు మ్యాథ్స్. మనల్ని టెస్ట్ చేసేది 2 చోట్ల అండి. మన జీకేలో టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ పెట్టట్లేదండి, మనల్ని ఇంగ్లీష్ లోనే మ్యాథ్స్ లోనే టెస్ట్ చేయాలని పెడుతున్నాడు. ఎందుకంటే టైర్ 1 లో 50, టైర్ 2 లో 200, అంటే 250 మార్క్స్. ఇది టైర్ 1 లో 50 ప్లస్ టైర్ 2 లో 200 మార్క్స్, అంటే 250 మొత్తం 600 లో 250 మార్క్స్, 500 మార్క్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ నుంచి అండి. మన ఫోకస్ కూడా అలాగే ఉండాలండి. ఉన్నది 4-5 మంత్స్ అండి ఎగ్జామ్ కి. 1, 2 కలిపి చెప్తున్నాను అండి, 1, 2కి. ఓకేనండి.
4 months లో మొత్తం కంప్లీట్ అయిపోద్దండి, మొత్తం ఎగ్జామ్ అయిపోద్దండి, మొత్తం 1 2 2 అయిపోతాయి. మన ఫోకస్ అంతా 90% సిలబస్ అంతా ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలండి. మన ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఎప్పుడు ప్రిపేర్ అని ఇవే, మిగతా టైము రీజనింగ్ కి జిఎస్ కి ఇచ్చుకోవాలండి. జీకేలో మనం పండితులు అవడానికి చదవట్లేదండి. మనకి ఆ 30 మార్కులు 35 మార్కులు రావాలి అంతే, మన టార్గెట్ అదండి. మన పాండిత్యం ప్రదర్శించడానికి ఇక్కడికి రావట్లేదండి, అంటే మన జీకే గురించి కదండి, అవునా కదండి. రీజనింగ్ కూడా అంతే, రీజనింగ్ జీకే లాస్ట్ లో టచ్ చేయండి, బట్ ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ వేలో టచ్ చేయండి. రీజనింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే, ఇది మాత్రం లాస్ట్ లో టచ్ చేయండి. అంటే 1 month 45 days ఉందనగా టైర్ 1 కి 1 month 45 days ఉందనగా టైర్ 1 కి ఓన్లీ జీకే టార్గెట్ చేయండి. డైలీ 2 hours చొప్పున ప్రిపేర్ అవ్వండి. ఒక సబ్జెక్ట్ టచ్ చేసామంటే ఆ సబ్జెక్ట్ గురించి మనకు అన్ని తెలియాల్సిన అవసరం లా, ఎస్ఎస్సికి సంబంధించినంత వరకు ఎంత తెలియాలని తెలుసుకోవాలండి అంతే. ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయండి పాలిటీలో, 42, 44, 82, 84 ఇలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయండి. ఓకేనండి, మనం అమెండ్మెంట్స్ గురించి చదివాము అంటే ఆ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ 4 5 అమెండ్మెంట్స్ ఉన్నాయండి, బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ వస్తుందండి. ఆర్టికల్స్ నుంచి బిట్ వస్తుందో రాదో తెలియదు కానండి, అమెండ్మెంట్స్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే పాలిటీ అంటే ముందు ఆర్టికల్స్ చదివాలి. ఎన్ని ఆర్టికల్స్ చదువుతామండి? 400 ఆర్టికల్స్ పైన ఉన్నాయండి. అమెండ్మెంట్స్ ఉన్నాయండి, ఒక 100 పైన అమెండ్మెంట్స్ ఉన్నాయండి. అలాగని మనం అమెండ్మెంట్స్ చదవమని, జస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఇండియన్ హిస్టరీని మార్చినటువంటి, ఇండియన్ పొలిటికల్ హిస్టరీని మార్చినటువంటి అమెండ్మెంట్స్ మనం అవే టార్గెట్ గా చేసుకుంటామండి. ద మోస్ట్ సిగ్నిఫికెన్స్ అమెండ్మెంట్స్ అండి, దాని సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉండాలి. అలాంటి అమెండ్మెంట్స్ మనం టార్గెట్ చేస్తాం. స్టార్టింగ్ ఆ అమెండ్మెంట్స్ ని స్టార్ట్ చేస్తాం. ఇంకా మీకు టైం ఉండి ఓపిక ఉందనుకోండి మీతో చదువుకోండి, బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ద వెరీ ఇంపార్టెంట్ ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఓషన్ లో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇచ్చేది 50 మార్కులు, ఆడిచ్చే 50 మార్కులకి అదంతా ప్రిపేర్ అయిపోతాండి మనం, అది మన టార్గెట్ అంతే. హిస్టరీ కూడా అంతే అండి. చూడండి, హిస్టరీ విషయానికి వచ్చేటప్పటికండి ఫస్ట్ మోడర్న్ హిస్టరీకి వస్తాం. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. ఓకేనండి, మనం ఏన్షియంట్ మెడివల్ తర్వాత ఇద్దామండి ఇంపార్టెన్స్, ఫస్ట్ మోడర్న్ కి ఇవ్వాలి. మన టార్గెట్ అంతా మోడర్న్ హిస్టరీ. అండ్ మోడర్న్ హిస్టరీలో కూడా నేషనల్ స్ట్రగుల్కి ఇవ్వాలండి, అంటే జాతీయ ఉద్యమానికి ఇవ్వాలి. ఫస్ట్ జాతీయ ఉద్యమం అవగొట్టండి, అప్పుడు మోడర్న్ హిస్టరీకి రండి. మిగతా పార్టీకి మోడర్న్ హిస్టరీ అవగొట్టండి, అప్పుడు మెడివల్ కి రండి, మధ్యయుగానికి రండి. మధ్యయుగం అవగొట్టండి, అప్పుడు ఏన్షియంట్కి, ఏమైనా టైం ఉంటే ఏన్షియంట్కి రండి. మీరు టీచ్ చేసే విధానం కూడా ఇంపార్టెన్స్ బట్టే వస్తుందండి. ఓకేనండి, మీరు హిస్టరీ అంతా ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో చదువుకొని వెళ్ళారనుకోండి, ఉపయోగం ఏముంది? మనకు అక్కడ మార్క్స్ రాకపోతే సివిల్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అది వాళ్ళకి ఒక ఆర్డరు, ఒక కారణాలు, ఒక విధానం అన్ని వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ అదే కాబట్టి, వాళ్ళ టార్గెట్ అది కాబట్టి వాళ్ళు అలా ప్రిపేర్ అవుతారు. మన టార్గెట్ అది కాదు కదా, మన టార్గెట్ ఇది, ఈ రెండు. మ్యాథ్స్, ఇంగ్లీష్. మన టైం స్పెండ్ చేసేది దానికే, మన ఆలోచన విధానం స్పెండ్ చేసేది దీనికే. ఎందుకంటే మన ఫేట్ ని డిసైడ్ చేసేది ఈ రెండే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది కాబట్టి. ఓకేనండి, ఇదంటారా రీజనింగ్ అంటారా? రీజనింగ్ లో అసలు వరి అవడానికి లేదండి, ఎందుకంటే అవే బిట్స్ నెంబర్లు మారుతాయి అంతే. సింపుల్ గా ఉంటుందండి రీజనింగ్. బట్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేయండి, డైలీ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, డైలీ చేయండి. లాస్ట్ 1 month ఉందనగా అసలు రీజనింగ్ వదలకండి. రీజనింగ్ వదిలారు అంటే అక్కడ మీకు ఫస్ట్ డిఫెక్ట్ ఎక్కడే పడుతుందండి, రీజనింగ్ తగ్గిపోతాయి బిట్స్. క్వాంట్ చేస్తారు ఏదోలాగా, రీజనింగ్ చేయలేరు. అప్పుడు ప్రాక్టీస్ లోపిస్తే చేయలేమండి మనం. జీకే అంటారా? జీకే అప్రోచ్ చెప్పాను కదండి, జస్ట్ ఇంపార్టెంట్. జాగ్రఫీ, జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఒకటేనండి. ఫస్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండి. హిమాలయాస్ ఎక్కడ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్, ప్లాట్యూస్, ఇంపార్టెంట్ మౌంటైన్స్, ఇంపార్టెంట్ పీక్స్, మౌంట్ ఎవరెస్ట్, ఇంపార్టెంట్ పీక్స్ అండి. సౌత్ ఇండియాలో పెద్ద పీక్ ఏంటి, నార్త్ ఇండియాలో ఏంటి. ఓకేనండి, నెక్స్ట్ ఇంకేముంటాయండి, ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ప్లేసెస్. ఆంధ్ర దేనికి ఫేమస్, నెక్స్ట్ తమిళనాడు దేనికి ఫేమస్ అండి, అలాగా. ఓకేనండి, క్యాపిటల్ సిటీస్, కరెన్సీస్, అదే క్యాపిటల్ సిటీ. వరల్డ్ కి వచ్చేటప్పటికైనా ఏం డిస్కస్ చేస్తామండి, కరెన్సీస్. అలా
అలాగా మనం అంతా కూడా జోగ్రఫీ ఎలా ఉండాలంటే పైప్ అండ్ డ్రైగా ఉండాలండి. అసలు అదే డ్రై సబ్జెక్ట్. ఫస్ట్ జోగ్రఫీ అంటేనే చాలా డ్రై సబ్జెక్ట్ అండి అది. ఓకేనండి. మనం ప్రిపేర్ అయ్యే విధానం కూడా అలా అలా పైన ఉండాలండి. బట్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనం కంటిన్యూటీ మిస్ అవ్వండి. చూడండి, హిస్టరీ చెప్తాం. హిస్టరీ ఎలా చెప్తామంటే అండి, మీరు ఎలా ప్రిపేర్ అయినా కంటిన్యూటీ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంటిన్యూటీ ఇస్తాం. బట్ ఇంపార్టెంట్ కాదు అక్కడే చెప్పేస్తామండి. బట్ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. హిస్టరీ విషయానికి వచ్చేటప్పుడు కంటిన్యూటీ మిస్ అయ్యారనుకోండి ఉపయోగం ఉండదండి. కంటిన్యూటీ మిస్ అయితే ఎలా ఉంటుందండి, అంత గజనీ సినిమాలో ఉంటుందండి. అంతే అండి. కంటిన్యూటీ ఉండాలి, బట్ అందులో ఇంపార్టెన్స్ ఏంటన్నది తెలియాలి. జోగ్రఫీ అనే అంతే అండి. కంటిన్యూటీ ఉండాలి. మనం ఏం నేర్చుకుంటున్నామో మనకు తెలియాలి. ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామని తెలియాలండి. జోగ్రఫీ ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారండి, మ్యాప్ ఉండాలండి. ఖచ్చితంగా ఎవరికైనా మ్యాప్ ఉండాలి. మ్యాప్ ని పక్కన పెట్టుకోండి, నీట్ గా ప్రిపేర్ అవ్వండి, అన్ని అర్థమవుతాయి. మ్యాప్ ని పక్కన పెట్టుకోకండి, ఎంత పెద్ద బుక్స్ తిరగానే ఏం అర్థం అవుతుంది. మనం ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మనం తెలుసుకోవాలండి. దాన్ని అదే విధంగా వెళ్ళాలండి. రీజనింగ్ చెప్పాను కదండి, డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలండి, దీన్ని ఈ వేలోనా డీల్ చేయాలండి. అలా జోగ్రఫీ చేసేటప్పుడు ఎలా చేస్తామండి, మ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. మీరు నార్త్ అమెరికా గురించి చదువుతున్నప్పుడు నార్త్ అమెరికా సౌత్ అమెరికా గురించి చదువుతున్నారు అనుకోండి, నార్త్ అమెరికా అంటే ఎలా ఉంటుందండి, సౌత్ అమెరికా అంటే ఎలా ఉంటుందండి, మధ్యలో మ్యాప్ ని పక్కన పెట్టుకోవాలి. మ్యాప్ ని పక్కన పెట్టుకుంటే అదే గుర్తుంటుందండి. జాగ్రఫీలో మంచి మార్క్స్ రావాలంటే మ్యాప్ పక్కన ఉంటే సరిపోద్ది. మనం మ్యాప్ ని పక్కన పెట్టుకుని చదువుతూ ఉంటే అదే అర్థం అవుతుందండి. యాండిస్ మౌంటైన్స్ మనం చనిపోయాడు కదండి, ఎవరండి, మస్తాన్ బాబు. ఆ యాండిస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, చిలీ పెరు బోర్డర్స్ లో ఉంటదండి. ఓకేనండి. ఎక్కడ ఉన్నా చూసుకోండి. యాండిస్ మౌంటైన్స్ సౌత్ అమెరికాలో ఉన్నాయి. సౌత్ అమెరికా కాంటినెంట్ అండి, ఖండాలు ఏంటి, కంట్రీస్ ఏంటి, కంట్రీస్ గురించి కూడా మనం అన్ని కంట్రీస్ గురించి చదవండి. ఇంపార్టెంట్ కంట్రీస్ దేనికి ఇంపార్టెంట్ అండి, ఇండియాతో సంబంధించి ఇంపార్టెంట్ అండి. మన ఇండియాకి సంబంధించినంత వరకు అవి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయో అలాంటి కంట్రీస్ గురించి చదువుతాం మనం. మన ఇండియాకి ఇంపార్టెన్స్ లేదనుకోండి, మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఏ కంట్రీకి. ఇప్పుడు మంగోలియా ఉందండి, మన మోడీ వెళ్ళాడండి. అప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి ఒక ప్రధాని, మన ఇండియన్ ప్రధాని మంగోలియా వెళ్ళటం అండి. ఓకే, మంగోలియా క్యాపిటల్ ఏంటి, ఎందుకంటే మోడీ వెళ్ళాడు కాబట్టి. వెళ్ళలేదు అనుకోండి చదవం. అలా ఇండియాకి సంబంధించినంత వరకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, జోగ్రఫీ ఎప్పుడు కూడా అలాగే చదువుతామండి. ఎప్పుడు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటి గురించి, భూటాన్, మయన్మార్, నెక్స్ట్ నేపాల్ వీటి గురించి ఎక్కువ ఎందుకండి. ఏమైనా వరల్డ్ లో బెస్ట్ కంట్రీస్ ఏంటండి, నేపాల్ అయినా బెస్ట్ కంట్రీ అండి, భూటాన్ అయినా బెస్ట్ కంట్రీయా, చైనా ఆక్రమించుకుందండి. బట్ ఎందుకు చదువుతామండి మనం, ఇండియాకు ఉన్నటువంటి నైబర్స్ అండి, సరిహద్దులండి, సరిహద్దు దేశాలండి. ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి చదువుతామండి, అప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అది మన టార్గెట్ అండి. ఎప్పుడు కూడా క్వశ్చన్స్ కూడా అదే వేలో ఉంటాయి చూడండి. మనల్ని అడిగే క్వశ్చన్స్ కూడా అదే. ఇదేనే కదండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి వదిలేయండి. అసలు ఫస్ట్ జోగ్రఫీ అంటే ఇండియాకి సంబంధించినంత వరకు ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ అని ఉంటుందండి. ఈవెన్ సివిల్స్ లో కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుందండి నైబరింగ్ కంట్రీస్ మీద. శ్రీలంకతో స్ట్రాటజికల్ ఫోకస్ ఉండాలి, ఎందుకంటే మన సరిహద్దు కంట్రీ కాబట్టి. దాని ఫిలిప్పైన్స్ అది ఎక్కడ ఉందండి, వేరే చోట ఉంది, సౌత్ ఈస్ట్ లో ఉంది. దానికి మనకి సరిహద్దు లేదండి. దానికి మనకి స్ట్రాటజీ ఎప్పుడు కూడా మన ఇరుగు పొరుగు, మన ఇల్లులో కూడా అంతే కదండి. ముందు మన ఇరుగు పొరుగు వెళ్తే మెయింటెనెన్స్ బాగుండాలండి, అప్పుడే గొడవలు లేకుండా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ మన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తామండి. ఇక్కడ అంతే, కంట్రీ విషయంలో కూడా అంతేనండి. నెక్స్ట్ అండి, బుక్స్ అని చెప్తాను. చూడండి, టైర్ 1 లో 200 దీని గురించి కదండి మనం డిస్కస్ చేస్తుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జీకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు జీకే విషయానికి వచ్చేటప్పటికి చూసాను మనం, అంటే ప్రయారిటీ బట్ అంతే అండి. సో నాన్ జీకే స్టూడెంట్స్ అసలు వరీ అవడానికి లేదండి. అసలు అది మన మూర్ఖత్వం అవుతుందండి. మన వరీ దీని గురించి బిట్స్ వదిలారు అంటే అది మన మూర్ఖత్వమే అవుతుందండి. ఎందుకంటే మనం ఈజీగా బిట్స్ గెస్ట్ చేయగలమండి.
ఈజీగా బిట్స్ ని గెస్ట్ చేయగలం. మేము మీకు కంటిన్యూటీ ఇస్తామండి. మీరు పాలిటీ ప్రిపేర్ అయ్యారండి, మీకు కంటిన్యూటీ ఉంటుంది, బట్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఏరియాస్ ని టచ్ చేస్తామండి. సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్న ఏరియాస్ ని పర్టికులర్ గా 1-2 సార్లు చెప్తామండి. బట్ మీకు కంటిన్యూటీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలండి, లేకపోతే కోచింగ్ ఉపయోగం ఉండదండి. కంటిన్యూటీ లేదనుకోండి మీరే బుక్స్ నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు, బట్ మీరు కోచింగ్ ఎందుకు వస్తారండి? కంటిన్యూటీ కోసం వస్తారండి. అవునండి, అంటే మీ బట్టి విధానం ఉండకూడదండి. ఓకేనా? చూడండి, అలాగా ప్రతి సబ్జెక్ట్ కూడా కంటిన్యూటీ ఉండాలండి ఫస్ట్. బట్ ఎగ్జామ్ మోడ్ లో ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ మెయిన్ అండి. గ్రూప్ 1 వేలో ప్రిపేర్ అయ్యారనుకోండి ఇది చేయలేము, గ్రూప్ 1 వాడు అది చేయలేడండి, గ్రూప్ 2 వాడు ఇది చేయలేడండి. మనం గ్రూప్ 2 పేపర్ చేయలేమండి, ఎందుకంటే వాడు ఎకనామిక్స్ నుంచి అడుగుతాడు. బిట్స్ ఎలా అడుగుతాడండి? ఈ సంవత్సరం రోడ్లకి ఎంత స్పెండ్ చేశారు గవర్నమెంట్, R&B డిపార్ట్మెంట్ కి ఎంత వ్యయం ఇచ్చారు, అంటే ఎంత అమౌంట్ బయటకు వెళ్ళింది అని అడుగుతాడు. ఈ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ రావే. అది ఎకనామిక్ నుంచి బిట్టే, ఎకానమీ నుంచి బిట్టే, ఇది ఎకానమీ నుంచి బిట్టే. కానీ అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అవ్వు. మనకు తెలియాలండి విధానం, మన ఎగ్జామ్ విధానం ఎలా ఉందో మన మోడ్ అలా మార్చుకోవాలి. బట్ నాకు తెలిసినంత వరకు SSC విధానం చాలా చాలా క్లారిటీగా ఉంటుందండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఎక్కడ కూడా బట్టి విధానం ఉండదండి, ఈవెన్ GS లో కూడా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి GS విషయానికి వచ్చేటప్పటికి? చూడండి, 80+ వస్తే 85 to 90 ఈ ప్లస్ మార్క్ వస్తే ఇది కట్ ఆఫ్ ఉంటుందండి ఓబీసీ వాళ్ళకి. 80+ ఏమో ఓబీసీ వాళ్ళు కట్ ఆఫ్ ఉంటుందండి, ఇది ఓసీ వాళ్ళు కట్ ఆఫ్ ఉంటుంది. అలా 10 మార్క్స్ SC ST వాళ్ళకి 10 చెప్పి తగ్గుతూ ఉంటుంది. ఇది కట్ ఆఫ్ అండి. ఓసీ వాళ్ళకేమో ఇది, ఓబీసీ వాళ్ళకేమో అదే అండి కట్ ఆఫ్. అంటే యావరేజ్ గా 2 మార్క్స్ అటు ఇటుగా ఉంటుందండి, బట్ యావరేజ్ గా ఈ కట్ ఆఫ్ లో ఉంటుందండి. ఓకేనండి, ఈ కట్ ఆఫ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు 80 వచ్చింది, వాడికి 92 వచ్చింది అనుకుందాం. కట్ ఆఫ్ 80 అనుకుందాం, ఓబీసీ కట్ ఆఫ్ 80 అనుకుందాం, వాడికి 92 వచ్చింది, అంటే 12 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం. వాడు ఎక్కువ ఉన్నాయి అనుకుంటాడండి. బట్ ఇక్కడ 140 వరకు మనం ఈజీగా లాగొచ్చండి. 200కి 140 వస్తుందండి, ఈజీగా వస్తుందండి 200కి 140. బట్ మనం విధానం చెప్తున్నాను చూడండి ఒకసారి. డైలీ ఒక పేపర్ చేయండి. టైర్ 1 ఎగ్జామ్ అయినంత వరకు కూడా టైర్ 1 పేపర్స్ ఒక ప్రాక్టీస్ సెట్ కొనండి, ఒక 20-30 సెట్స్ అండి. డైలీ ఒక పేపర్, ఆ పేపర్ కరెక్షన్, ఇంకెలా కోచింగ్ ఉంటుంది కదండి మీకు ఇక్కడ విధానం చెప్తాం, దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటా ఉండండి. ఎగ్జామ్ కి మీకు ఖచ్చితంగా 140+ లో ఉంటారండి. ప్రాక్టీస్ సెట్లు చేయకుండా అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వర్కౌట్ అవుతుంది. సేమ్ బ్యాంక్స్ లాగా చాలా మంది అనుకుంటారు మనం కోచింగ్ తీసుకుంటాం. కోచింగ్ ఉపయోగపడుతుందండి ఎప్పుడు మీరు ప్రాక్టీస్ సెట్లు ఒక పక్క నుంచి చేస్తూ ఉంటే. డైలీ మార్నింగ్ టైం ప్రాక్టీస్ సెట్ చేయండి, ఒక ప్రాక్టీస్ సెట్ చేయండి, దాన్ని రెక్టిఫై చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి సరిపోద్ది. అది చేసి నెక్స్ట్ కోచింగ్ ఉంటారు కదా, ఇక్కడ కంటిన్యూటీ మీకు ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఈ 2 months లో మీకు మొత్తానికి సరిపోద్దండి. ఒక పక్క నుంచి ప్రాక్టీస్ అవుతూ ఉంటారు, స్పీడప్ అవుతూ ఉంటారండి. 140 ఈజీగా వస్తుందండి. అందరూ ఏంటంటే 100 ఎక్కువ అనుకుంటారండి. 100 వస్తుందండి, బట్ ఉపయోగం ఉండాలిగా మనకి ఫైనల్ గా ఏం కావాలండి? మన పోస్ట్ కావాలండి. పోస్ట్కి వచ్చేటప్పుడు చూడండి మన టార్గెట్ ఎలా మారిపోద్దండి, ఈజీగా మారిపోద్దండి. 100 వల్ల ఏం ఉపయోగం ఉండదండి. అనుకున్నాం ఏంటంటే మనం 20 మార్కులు ఎక్కువ ఉన్నామని, బట్ 140 ఈజీగా లాగొచ్చండి స్కోర్. టైర్ 2 వచ్చేటప్పటికి మొత్తం 400 మార్క్స్ అండి. ఇందులో 200 ఇంగ్లీషు, 200 మ్యాథ్స్, 200 బిట్స్, 200 మార్క్స్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పుడు. అదే మ్యాథ్స్కి వచ్చేటప్పుడు ఎలా అండి? 100 బిట్స్ 200 మార్క్స్, అంటే ఈచ్ బిట్ క్యారీస్ 2 మార్క్స్. 100 బిట్సే ఉంటాయి కానీ 200 మార్క్స్ అండి, ఈచ్ బిట్ 2 మార్క్స్ అండి. మ్యాథ్స్ విషయానికి వచ్చి 2 మార్క్స్ అన్నాడు కదా అని అదే కష్టంగా ఏమి ఉండదండి, అది ఈజీగానే ఉంటుందండి.
మీరు చూడండి, కరెక్ట్ గా నోటిఫికేషన్ చూడండి. యాప్టిట్యూడ్ ఎప్పుడు కూడా 10th బేసిస్ లో ఉంటాయని చెప్తాడండి. మెట్రికులేషన్ బేసిస్ నుంచి ఇస్తున్నాం అని చెప్తారండి. అంటే మరీ మెట్రికులేషన్ లాగా ఏముండదు, బట్ వాడు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తాడండి. యాప్టిట్యూడ్ ఏమో మెట్రికులేషన్, ఇంగ్లీష్ ఏమో ఇంటర్మీడియట్ లెవెల్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదండి గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్తాడు. ఈ 3 మెన్షన్ చేసి ఉంటుందండి, క్లియర్ గా మెన్షన్ చేస్తాడండి. ఈ ఇయర్ నోటిఫికేషన్ లో కూడా వాడు మెన్షన్ చేశాడు. చూడండి, ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ లో ఉందో మనం ఆ ప్యాటర్న్ లో వెళ్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది. టైర్ 2 కూడా టైర్ 1 లాగే ఉంటదండి, బట్ 2 మార్క్స్ ఇస్తాడు అంతే. 2 మార్క్స్ ఇచ్చాడు కదా అని ఇది టఫ్ గా ఉండదండి. టైర్ 1 బిట్స్ లాగే ఉంటది. టైర్ 1 ఎలా ఉందో అలాగే ఉంటది, కొంచెం ఉంటదండి అంతే. బట్ మనం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అది చాలా ఈజీగానే ఉంటుంది, కష్టంగా ఉండదండి. ఈ 200కి వచ్చేటప్పటికి ఈ 200 ఇది కదండి, 200 మీకు ఎలా చెప్పారండి. ఇప్పుడు 50 మార్క్స్ అన్నాం కదా, 50 మ్యాథ్స్ లో 30 + 20. ఈ 20 ఏమో ప్యూర్ మ్యాథ్స్ నుంచి, 30 ఏమో క్వాంట్ నుంచి. క్వాంట్ తెలుసు కదండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయండి, న్యూమరికల్ ఎబిలిటీ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఈ 100 బిట్స్ ఉన్నాయి కదండి, ఈ 100 బిట్స్ లో 50 + 50 అండి. 50 ప్యూర్ మ్యాథ్స్, 50 క్వాంట్. క్వాంట్ లో మీకు తెలుసు అందరికి దగ్గర 13 టాపిక్స్ 12 టాపిక్స్ వరకు ఉంటాయి క్వాంట్ విషయం వచ్చి. అదే ప్యూర్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి హార్డ్లీ 5 to 6 టాపిక్స్ ఉంటాయండి. హార్డ్లీ 5 టాపిక్స్ అండి అంతే. మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ. చూడండి, మనం వెయిటేజ్ కూడా, మన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయడం ప్యూర్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే తక్కువ సిలబస్, ఎక్కువ మార్క్స్ వస్తాయి. మనం ప్రయారిటీ అలాగే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనం తక్కువ సిలబస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వెయిటేజ్ రెండింటికి సమానంగా ఇచ్చాడు. 50 అది ఇస్తే 50 మార్క్స్ ఇది, 50 బిట్స్ ఏమో దీని నుంచి వస్తే 50 ఏమో ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేయండి, మీకు 1 month ఈజీ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వాంట్ స్టార్ట్ చేయండి. క్వాంట్ ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కదా, అలా చూడండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చూడండి వెయిటేజ్ పెట్టండి. ఇక్కడ 30, 20 మొత్తానికి ఇక్కడ 20 బిట్స్ వస్తుందండి. 50లో 20 బిట్స్ వస్తుంది. ఇక్కడ 100 బిట్స్ కదా, ఈచ్ మార్క్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ అండి. ఈచ్ బిట్ వచ్చేటప్పటికి 2 మార్క్స్, 50 బిట్స్ వస్తున్నాయి. అంటే 100 మార్క్స్ వెయిటేజ్ ఉంది టైర్ 2లో. టైర్ 2కి వచ్చేటప్పటికి స్కోరింగ్ ఇలా ఉంటుందండి. మొత్తం 400 కదా, ఒక పేపర్ 150 కొట్టుకుంటారు. 150 ఒక పేపర్, 150 ఒక పేపర్ వచ్చేస్తుందండి. మొత్తం 300 మార్క్స్ టైర్ 2లో వచ్చేస్తాయండి ఈజీగా. ఇక్కడ 300 రావాలండి మినిమం గా. ఇది మినిమం స్కోర్ అండి టైర్ 2లో. టైర్ 2 వెన్ కంపేర్ టు టైర్ 1, టైర్ 2 ఈజీ అండి, ఈజీగా ఉంటుంది. ఈజీగా స్కోర్ వచ్చేస్తుంది 350కి. 300 వచ్చేస్తుందండి. ఎలా అంటే అందరూ అనుకుంటారండి 150 అంటే చాలా కష్టం అనుకుంటారు. టైర్ 1లో కొట్టడం కష్టం అండి, టైర్ 2లో చాలా ఈజీ. టైర్ 2లో ఈజీగా వస్తుందండి స్కోర్స్. మీకు అందులో చూడండి 92 వచ్చినోడు కూడా, టైర్ 1 92 వచ్చినోడు కూడా జాబ్ వచ్చే వాళ్ళు ఉన్నారండి. టైర్ 1 92 వచ్చి ఈ 150+ కొట్టుకొని జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అదే అబ్జర్వ్ చేయండి ఫస్ట్. అంటే 140, 130లో రావాలి అలా అయితేనే జాబ్ వస్తుందని పెట్టుకోకండి. ఎందుకంటే టైర్ 2 ఈజీగా 150లో వస్తాయండి. ఈజీ స్కోర్ ఉంటుందండి అక్కడ. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది, 150+ వస్తుంది ఇంగ్లీష్. టైర్ 1 ఇంగ్లీషే కష్టంగా ఉంటుంది టైర్ 2 కంట. ఎందుకు? డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్. ఇవన్నీ మనం ఇంటి దగ్గర చూసే పెట్టేయచ్చండి, ఇంటి దగ్గర మనం ప్రిపరేషన్ బట్టి. ఓకేనండి. పాసేజ్ నుంచి 30 బిట్లు వస్తాయండి, 30 మార్కులు వస్తాయి. ఈజీగా ఉంటాయి పాసేజ్లు. బ్యాంక్ పీఓస్ లో ఉన్నంత కష్టంగా ఉండదండి పాసేజ్లు. ఇక్కడ ఈజీగా ఉంటుంది, పాసేజ్లు ఈజీగా ఉంటాయి. చదవడం, పెట్టేయడం ఆన్సర్. ఓకేనండి. మీరు అందుకు నేను చెప్తున్నాను,
ఒకసారి ఎగ్జామ్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోద్దండి ఎంత ఈజీగా ఉన్నది అన్నది. జంబుల్ సెంటెన్స్లు ఉంటాయండి 20 to 20 20 to 25 వస్తాయండి. 20 to 25 కూడా చాలా ఈజీగా ఉంటాయండి. మీరు ఇంగ్లీష్ పేపర్ చదివితే అర్థమైపోద్దండి మీకు. చూడటం పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అండి. కానీ మనం ఇంటి దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్కి. ఎలాగా 1 word సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇలాంటి కొన్ని స్టాక్ ఉంటుందండి. ఆ స్టాక్ మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి అక్కడికి వెళ్ళటం పెట్టుకుంటూ పోవడం. ఆ స్టాక్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈవెన్ మనం అక్కడ మనకు బిట్ రాకపోయినా ఎలిమినేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. మిగతాదంతా అక్కడ చదివి పెట్టేటట్టు ఉంటాయండి. అక్కడ చదవడం పెట్టడం అండి. ఎందుకంటే జంబుల్ సెంటెన్స్ మన ఇంటి దగ్గర ఇక్కడ ఏం ప్రాక్టీస్, దానికి కూడా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఏంటంటే అక్కడ చదివి పెట్టచ్చు. స్టాక్ నాలెడ్జ్ ఏం అవసరం ఉండదు దాన్ని. అక్కడ కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే చూడండి. ఇంకోటి ఏంటంటే 200 బిట్స్ కూడా టైం సరిపోద్దండి. టైం ఫ్యాక్టర్ ఏం అవసరం లేదండి. ఇక్కడ 200 బిట్స్ కి కూల్ గా చేసుకుంటే ఈజీగా టైం సరిపోద్దండి. 200 minutes 200 బిట్స్ ఈజీగా సరిపోద్దండి. 2 hours ఖచ్చితంగా సరిపోద్ది. 120 minutes 200 బిట్స్ ఖచ్చితంగా సరిపోద్ది. అందులో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఈజీగా సరిపోద్ది. ఎందుకంటే వాడు 120 minutes 200 బిట్స్ అంటే ఇంగ్లీష్ విషయంలో మీకు ఎక్కడే అర్థమైపోద్దండి. పేపర్ ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే 120 minutes లో 200 బిట్స్ చేయడం కష్టం. మరి ఇటు 150 అబోవ్ వచ్చేస్తున్నాయి స్కోర్స్ యావరేజ్ గా అంటే ఎందుకే అండి? మనం ఫస్ట్ గెస్సింగ్ ఉండాలండి. అంటే అంత స్కోర్స్ ఎలా తెప్పిస్తున్నారు అన్నది. ఇందులో 90 రావడం కష్టంగా ఉన్నవాడు అందులో 150 వచ్చేస్తున్నాయండి ఈజీగా. 150 ఎలా వచ్చేస్తాయండి? అవి ఈజీగా ఉంటున్నాయి కాబట్టి. అదే మీరు అబ్జర్వ్ చేయాలండి. టైర్ 2 అండ్ కంపేర్ టు టైర్ 1 చాలా ఈజీగా ఉంటుందండి. టైర్ 2 90 దాటితే ఖచ్చితంగా మంచి ఎఫర్ట్ పెట్టండి. నీట్ గా ఏదో ఒక పోస్ట్ వస్తుందండి. 140 వస్తాయండి. 140 160 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. బట్ మనం కంపేర్ చేసుకోకండి. ఇంకా ఆ టైంలో 90+ వచ్చిన వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి ఎదురుకి. ఎందుకంటే ఇక్కడ 150+ ఈజీగా తెప్పించవచ్చు. మంచి బాగా ప్రిపేర్ అయితే బాగా తెప్పించండి. లాస్ట్ టైర్ 2 ఓన్లీ ప్రాక్టీస్ అండి. పొద్దున్న పేపర్, సాయంత్రం పేపర్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఇంగ్లీషు ఈవినింగ్ మ్యాథ్స్, అలాగా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. ఇంకంతే అయిపోద్ది. ప్రాక్టీస్ ఎట్లా మాత్రం ఖచ్చితంగా చేయాలండి. టైర్ 1కి చేయాలి, 2కి చేయాలండి. ఇంగ్లీషు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. నిజంగా ఇంగ్లీష్ చేస్తూ ఉంటే 200 బిట్స్ చేసేటప్పటికి చిరాకు వచ్చేస్తుందండి. మ్యాథ్స్ అయితే చేసేస్తారండి, ఇంగ్లీష్ చేయలేరండి. బట్ అయినా కూడా చేయాలి. అలా చేస్తే మీరు ఖచ్చితంగా 150+ వెళ్ళిపోతారండి. ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇంకా సెంటెన్స్ కరెక్షన్ ఇలా కదండి, ఇవి కూడా చేయాలి. జంబుల్ సెంటెన్స్ కూడా కాంప్రహెన్సివ్ పాసేజ్ కూడా చేయాలండి. అది మనకి ఏదో నాలెడ్జ్ పెంచేద్దాం కదండి. 2 hours అలా కూర్చోబెట్టే ఓపిక ఉంచుతుందండి. 2 hours ఆ టైం కూర్చోబెట్టాలండి. అవునండి. మన మైండ్ సెట్ అటు ఇటు మార్చకుండా 2 hours స్టేబుల్ గా ఉండాలండి. ఈవెన్ మనకు కావాలనుకుంటే టైమింగ్స్ మనం ఈ మధ్యాహ్నం వరకు నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, టైమింగ్స్ కూడా మార్చుకోండి. టైమింగ్ ఎప్పుడు ఉంటుందండి? 2 to 4 ఉంటుందండి ఎగ్జామ్. ఆ టైంలో నిద్రపోకుండా ఉండాలి. అవునండి. మనకు ఆ టైంలో నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, ఆ టైంలో నిద్రపోతాం. చూడండి, మనం ఎగ్జామ్ బట్టి మనం మోడ్ మార్చుకోవాలండి. 10 to 12 ఉంటుందండి ఎగ్జామ్. 10 to 12, 2 to 4 ఇదే అండి ఎగ్జామ్ టైమింగ్స్. 10 to 12 మధ్యలో మనం ఆ టైంకి స్పెండ్ చేయాలి. కొంతమంది సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు 10 to 12 ఒక పేపర్, 2 to 4 ఒక పేపర్ 1 month దానిగా స్టార్ట్ చేస్తారండి. ఇంకా ఆ టైంకి మన మైండ్ ట్యూన్ అయిపోద్దండి. పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది. ఎస్ఎస్సి చాలా ఈజీ అండి. మనం కంపేర్ టు బ్యాంక్ పీఓస్ తో కంపేర్ చేసుకుంటే 10% ఎస్ఎస్సి ఈజీ అండి. బట్ ఏంటంటే ఇక్కడ అవగాహన లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సికి ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఎక్కువ అవగాహన లేకపోవడానికి. ఇక్కడ ఇంగ్లీష్ 250 మార్క్స్ ఉన్నాయండి. రీజనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిమినేట్ అయిపోతున్నారండి. ఇక్కడ ఆంధ్ర అయితే తెలుగు మీడియం వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారండి. కేరళ అయితే మలయాళం వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అలాగా రీజనల్ లాంగ్వేజెస్ అందరూ ఎలిమినేట్ అయిపోతారండి. కొంచెం మనకి ఇంగ్లీష్ మీద టచ్ అండి, కొంచెం ఉంటే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఇంగ్లీష్ అండి, తెలుగు మీడియం వాళ్ళనే చెప్తున్నా అండి. తెలుగు మీడియం వాళ్ళైనా కూడా ఇంగ్లీష్ మీద కొంచెం అవగాహన ఉంటే చాలండి.
మినిమం గా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలా ఎలిమినేట్ అవడమే మనకు ప్లస్. తెలుసండి అది? అంతే కదండి. రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు అందరూ ఎంటర్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటది? కాంపిటీషన్ తట్టుకోలేరు ఎవరు. అన్ని స్టేట్స్ నుంచి రీజనల్ లాంగ్వేజెస్ అంతా ఎంటర్ అయితే చూడండి. అందుకే నేను చెప్తున్నాను, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఇంగ్లీష్ లో చాలా ఈజీగా ఉంటుంది అది. చూడండి, ఇది ఫస్ట్ ఒక నేషనల్ ఎగ్జామ్ అండి. ఇది వీడు పెట్టేటప్పుడు అదే మైండ్ లో దృష్టిలో పెట్టుకుంటాడండి. అందుకనే ఇంగ్లీష్ అంత ఈజీగా ఇస్తున్నాడు. రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ప్లస్ అవ్వాలండి ఎగ్జామ్. మీరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం టార్గెట్ చేసుకుని పెట్టేస్తే మరి మిగతా రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదండి. మనం పట్టించుకోండి, బట్ గవర్నమెంట్ పట్టించుకుంటుందండి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంటుందండి. ఏమో గ్రూప్ 1 సర్వీస్ పోస్ట్ అండి. మనకి గ్రూప్ 1 సర్వీస్ పోస్ట్ అండి. మరి ఎందుకంటే ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంటుంది? వాడు రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళని కూడా లిఫ్ట్ చేయాలండి. వాడు టఫ్ ఇంగ్లీష్ ఇచ్చాడు అనుకోండి, రారండి వాళ్ళు. గవర్నమెంట్ టార్గెట్ ఎప్పుడు కూడా వెల్ఫేర్ అండి. వెల్ఫేర్ మెజర్స్ లోనే ఉంటది అందరికి కూడా. అందరూని ఈక్వేట్ చేయాలి, అవునా కదండి? అందుకనే ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంటుంది. మనం అది మైండ్ లో దృష్టిలో పెట్టుకోవాలండి. మనం అది క్యాచ్ చేయాలి. ఇంగ్లీష్ అంటే టఫ్ గా ఉంటది. అన్నది వదిలేయండి. అసలు మ్యాథ్స్ కూడా అంతేనండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అన్నప్పుడు హెచ్ఈసి నుంచి ఒకళ్ళు రావచ్చు, సిఈసి నుంచి ఒకళ్ళు రావచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ అండి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకళ్ళు రావచ్చండి, ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకళ్ళు వస్తారండి. అలా వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. కంబైన్డ్ ఎప్పుడైనా మీకు పడిందంటే అండి నోటిఫికేషన్ లో, అది ఖచ్చితంగా అందరికి అనుకూలంగా ఉండాలండి. మీరు మ్యాథ్స్ లో టార్గెట్ చేసుకున్నప్పుడు వీళ్ళందరినీ ఎందుకంటే పిలవటం, ఎగ్జామ్ ని అప్లై చేసుకోమని, అవునా కదండి? అందుకనే మీకు మ్యాథ్స్ ఈజీగా ఉంటుందండి. ఈ పేపర్ లో మ్యాథ్స్ ఈజీగా ఉండడానికి అదే కారణం అండి. ఎందుకంటే ఇది కంబైన్డ్ ఎగ్జామ్ కాబట్టి, ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని పెట్టాడండి. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ అసెస్ చేయగలగాలి. వాడిని అసెస్ చేస్తే మనం ఈజీగా అసెస్ అయిపోతామండి. వాడు ఒకవేళ వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఈస్ట్ వైపు వెళ్తే మనం వెస్ట్ వైపు వెళ్తే అవుదండి. వాడు ఈస్ట్ వెళ్తున్నాడు, వాడు ఎందుకు అటువైపు వెళ్తున్నాడో చూసుకుంటే మనం అటువైపు వెళ్ళొచ్చండి. ఈజీగా అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఒక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ లో వాడు మ్యాథ్స్ మీద టఫ్ ఇవ్వడండి. ఎందుకు ఇస్తాడండి? మ్యాథ్స్ మీద టఫ్ ఇస్తే మ్యాథ్స్ లో టార్గెట్ చేసినట్టు అండి. మ్యాథ్స్ లో రావాలంటే బ్యూరోక్రసీలోకి. అలాంటప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఎందుకు పెట్టుకున్నారండి? వాడు అసలు వాళ్ళు ఇవ్వడు. ఖచ్చితంగా ఈజీగానే ఉంటది పేపర్. కానీ ఏంటంటే మనలో మనం కొట్టుకుంటాం అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక ఈజీగానే ఉంది. 100 బిట్లు ఈజీగానే ఉన్నాయి. బట్ ఏంటి, మనలో మనం కాంపిటేట్ అవుతాం. మీరు 90 చేశారనుకోండి, నేను 99 చేసిన నాకు వస్తే మీకు రాదు. ఆ వేలో ఉంటదండి. అలా ఎవరు ఎలా చేసామన్నది బట్టి ఉంటుంది. అంటే మనలో మనం కొట్టుకోవడమేనండి. ఈజీగానే ఉంటుంది. వాడు ఈజీగా వదిలేస్తాడండి పేపర్ ఫ్రీగా అందరికి. మనలో మనం కాంపిటేట్ అవుతాం. ఎవరికైనా మార్క్స్ వచ్చినాయండి, ఓకేనండి. వాడు టార్గెట్ టప్ చేయాలని కదండి, ఈజీగానే ఇవ్వాలండి. ఎందుకంటే అలా అయితేనే రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు రాగలరండి ఇందులోకి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యాక్చువల్ గా ఎస్ఎస్సిలో సెక్షనల్ కట్ ఆఫ్ లేదండి. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. బట్ సెక్షనల్ కట్ ఆఫ్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, డిస్క్రిప్షన్. అది కమిషన్ ఇష్టం అండి. అండ్ ఇంకోటి 200 ప్లస్ 400 కదండి, 200, 400. ఈ 200 ప్లస్ 400 రెండు కలుపుతాడు, రెండు యాడ్ చేస్తాడండి. సమ్ పోస్ట్ కి, మనం ఏదైనా పెట్టుకున్న పోస్ట్ కి ఈ రెండింటిని కలుపుతాననే చెప్తాడండి. బట్ కమిషన్ లో కూడా ఒకటి చిన్న నోట్ మెన్షన్ చేస్తాడండి అప్లికేషన్ లో. ఏంటి, టైర్ 1 మార్క్స్ కలపచ్చు, యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది కమిషన్ ఇష్టం అంటాడు. బట్ కలుపుతాడు. యాక్చువల్ గా ప్రతి ఇయర్ కలుపుతున్నాడండి. ఎందుకంటే ఈ 2 మార్క్స్ ఈ రెండు కలుపుతాడు. చేయొచ్చు, చేయకపోవచ్చు, వాడు ఇష్టం అని చెప్తాడు. ఎందుకైనా మంచిదని ముందే నోట్ ఇచ్చేస్తాడు. అలాగే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నాడు. కానీ సెక్షనల్ కట్ ఆఫ్ ఎస్ఎస్సిలో లేదండి. మీరు 50 జీకే వదిలేసి 150 మార్కులు చేసుకొని 150కి 150 కొట్టుకున్నారనుకోండి, 150 వచ్చినట్టే.
జీకే వదిలేశారు కదా అని మీకు మిమ్మల్ని మీ నెంబర్ ఏం తీయడు, కానీ చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్తాడు. ఆ ఇయర్ ఆడి ఇష్టం, ఆ ఇయర్ బట్టి ఆడు ఇష్టం వచ్చినట్టు మారుతాడు. బట్ మామూలుగా ప్రాక్టికల్ గా చూస్తే గత 5 years నుంచి కూడా సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. నెక్స్ట్ ఇంకా నోట్స్ ఉన్నాయండి. టైర్ 2 లో సెక్షనల్ కట్ ఆఫ్ కొంచెం పెట్టుకుంటాడు. టైర్ 2 విషయానికి వచ్చింది. టైర్ 1 లో మాత్రం ఉండదు. మ్యాథ్స్ 10th క్లాస్ బేస్. మీకు మ్యాథ్స్, జీకే, రీజనింగ్ అన్ని కూడా 10th బేస్ లోనే ఉంటాయండి టైర్ 1 విషయానికి వచ్చేటప్పుడు. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఒక 20 days లో ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. హయ్యర్ సెకండరీ లెవెల్ అండి, హెచ్ఎస్సి అండి, హయ్యర్ సెకండరీ లెవెల్ అని ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది 200 మార్క్స్ ఉంటుందండి. ఒక 20 days లో రిలీజ్ అవుతుంది. అది 200 మార్క్స్, ఓన్లీ 1 ఎగ్జామ్ అండి, ఒకటే టైర్ 1 ఒకటే ఉంటుంది, టైర్ 2 ఉండదండి. ఓకేనండి. ఈ 200 లో మళ్ళీ సేమ్ జీకే, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. సిజిఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళకే ఈ పోస్టులు వచ్చాయి. సేమ్ సిజిఎల్ లో టైర్ 1 పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ ఈ పేపర్ కూడా అలాగే ఉంటుందండి. రెండు ఒకటేనండి, ఈక్వల్. ఇంకా అసలు ఎటువంటి ఎందులో కూడా డిఫరెన్స్ ఉండదండి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ కదండి, మన పోస్ట్ కావాలనుకోండి 120 కొట్టుకోవాలండి. ఓసీ వాళ్ళు అయితే 130 వరకు రావాలి అంతే. ఇదొక్క చోట డిఫరెన్స్ అండి. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్, ఇంకోసారి మనం టెస్ట్ చేయడానికి ఉండదండి. సింగిల్ ఎగ్జామ్ కదా, ఇక్కడ 120 వస్తే ఓసీ వాళ్ళు అదే ఓబీసీ వాళ్ళు వచ్చేస్తారండి అదర్కి. ఇక్కడ 130. టైం 2 hours అండి. సేమ్ మనం టైర్ 1 పేపర్ సిజిఎల్ టైర్ 1 ఏదైతే ఉందో అదే దీని యొక్క పేపర్ అండి. అసలు టఫ్ ఏమండి, సిజిఎల్ పేపర్ టైర్ 1 ఈస్ ఈక్వల్ టు హయ్యర్ సెకండరీ లెవెల్ పేపర్. హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే ఆఫీస్ వర్క్ అండి. 22,000 వరకు ఉంటుందండి శాలరీ స్టార్టింగ్. చెప్పండి. టైపింగ్ ఉంటుందండి. దీని తర్వాత వాడు చెప్తాడు టైపింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, స్కిల్ టెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అన్ని ఇలాగే మాట్లాడతాడు. అన్ని ఇలాగే ఉంటాయి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మా అవసరాన్ని బట్టి మేము పెడతాం, అప్పుడు చెప్తాం అని చెప్తాడు. ఓకేనండి. అందుకని 130, 120 అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా టైపింగ్ ప్రాక్టీస్ చేసేయడం మంచిది. అంతే అండి, అయిపోవడం ఎగ్జామ్ అయిపోవడం ప్రాక్టీస్ చేసేయడం మనకే తెలిసిపోద్ది కీ. చెప్పండి. వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి వాళ్ళు వేకెన్సీస్ ఎన్నా అని చెప్పరండి. ఫస్ట్ ఒక్కొక్కసారి ఏమంటాడంటే టైర్ 1 అయిన తర్వాత రిలీజ్ చేస్తాం, లేకపోతే టైర్ 2 అయిన తర్వాత రిలీజ్ చేస్తాం అని చెప్తా ఉంటాడు. వేకెన్సీస్ మాత్రం చెప్పడు. బట్ వాడు తీసిన పోస్టులు బట్టి మనం చెప్పేయచ్చండి. అంటే మనల్ని టైర్ 1 ఫిల్టర్ ఎలా చేస్తున్నాడు, టైర్ 2 నుంచి ఎలా ఫిల్టర్ చేస్తున్నాడు అని బట్టి మనకు అవగాహన వచ్చేస్తుంది. చూడండి 14, 15, 16 కూడా చాలా పోస్టులు ఉన్నాయండి ఎస్ఎస్సిలో. మొత్తం సిజిఏలోనే కాదు, మొత్తం ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా, ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా 14, 15, 16 ఈ 3 years కూడా మంచి రిక్రూట్మెంట్ పడింది. 14 కూడా అండి, ఇప్పుడు పడిన దాంట్లో కూడా మంచి రిక్రూట్మెంట్ ఉందండి, ఎక్కువ మందిని తీసాడు. నెక్స్ట్ 15, 16 కూడా అంతే అండి. ఇప్పుడు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందండి, మంచి రిక్రూట్మెంట్ ఉందండి. ఎవ్రీ ఇయర్ పడుతుంది నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ అండి. ఎప్పుడు కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెగ్యులర్ నోటిఫికేషన్ గ్రూప్ 1, 2 ఎప్పుడు పడుతుందో చెప్పలేం. పడి 4 ఏళ్ళు అయింది, ఇప్పటికీ పడుతుందో లేదు చెప్పలేం. ఇంకో 2-3 ఏళ్ళు అయినా పడుతుందో లేదు చెప్పలేం. అలాంటి నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవడం అనవసరం. రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవే మీకు ఓపుకుంటే సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ పడుతుంది. ఈ మంత్ లో పడుతుంది, 2 months అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఇంకో 2 months అయిన తర్వాత రెండో ఎగ్జామ్ ఉంటుంది, 1 month అయిన తర్వాత రిజల్ట్ ఇస్తాడు, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, రిజల్ట్ వస్తుంది అని ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చెప్తాడు. నీట్ గా రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవడం బెస్ట్ అండి. ఇది రెగ్యులర్ నోటిఫికేషన్. ఎస్ఎస్సి అనేది క్యాలెండర్ రిలీజ్ చేస్తుందండి ఎవ్రీ ఇయర్. ఎస్ఎస్సి క్యాలెండర్ పరంగా ఈ మధ్య ఫాలో అవ్వట్లేదండి, బట్ ఎగ్జామ్స్ మాత్రం అదే వేరే జరిగిపోతాయండి. ఇప్పుడు 20 days లో హైయర్ సెకండరీ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. 22,000 ఉండదు శాలరీ. ఆఫీస్ వర్క్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ వర్క్. చాలా బాగుంటాయి పోస్టులు కూడా. అండ్ క్వాలిఫికేషన్ సేమ్ ఈ టైర్ 1 పేపర్ ఈక్వల్ టు హైయర్ సెకండరీ.
చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మ్యాథ్స్ విషయానికి వచ్చేటప్పటికి టైర్ 1 వేలో ప్రిపేర్ అయ్యే టైర్ 2 అనే అవసరం లేదు. ఇది ఎందులో డిస్టింగ్విష్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదండి. ఎందుకంటే రెండు ఒకటే. టైర్ 1 పేపర్ లో ఇచ్చిన బిట్స్ టైర్ 2 లో ఉన్నట్టు ఉంటాయి. ఇదేంటి టైర్ 2 మార్క్స్ అన్నాడు, ఇంత ఈజీగా ఇచ్చాడు అనుకుంటారండి మీరే. ఎందుకంటే అలా ఇస్తాడు అంటే మనమే గెస్ట్ చేయలేం. టైర్ 1 కి టఫ్ గా ప్రిపేర్, టైర్ 1 మామూలుగా ప్రిపేర్ అవుదాం, టైర్ 2 టఫ్ గా ప్రిపేర్ అవుదాం అవసరం ఏం లేదండి. జస్ట్ టైర్ 2 వేలో ప్రిపేర్ అవ్వండి సరిపోద్దండి. టైర్ 2 పేపర్స్ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోదు. టైర్ 2 వచ్చేటప్పటికి 200 ఉంటాయి కదండి. 100 బిట్స్ 50-50. క్వాంట్ ఎలాగో మీకు తెలిసిందండి. న్యూమరికల్ అబిలిటీ, సింప్లిఫికేషన్స్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ ఎలిగేషన్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ ఒకటి, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటాయండి ఈ 50లో. ఓకేనండి. నెక్స్ట్ ఈ 50కి వచ్చేటప్పటికి జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ టైప్ లో ఉంటాయి. ఎక్కువ ఫోకస్ జామెట్రీ, మెన్సురేషన్. దగ్గర ఒక 25 బిట్స్ వరకు వస్తాయి. జస్ట్ జామెట్రీ, మెన్సురేషన్, సర్ట్స్ కూడా అండి. వీటి నుంచి ఒక 25 బిట్స్ వరకు వస్తాయండి. అంటే 50 మార్క్స్ అండి. ఈజీగా వస్తాయి స్కోర్. అందుకనే మన ఫోకస్ ఎక్కువ వాటి మీద పెట్టాలండి. ఖచ్చితంగా జామెట్రీ నుంచి బిట్ వచ్చిందంటే మనం ఆన్సర్ చేయాలి. మెన్సురేషన్ నుంచైనా అంతే అండి. సర్ట్స్ అండి, రేషనలైజ్ చేసే విధానం, వాటి మీద వస్తాయండి క్వశ్చన్స్ ఎక్కువ. ఎందుకంటే వాడు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. ఇదే ప్యాటర్న్ అండి. దీనికి ఎంత చూడండి, ఇక్కడ దగ్గర 13-14 టాపిక్స్ వరకు ఉంటాయండి. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ టాపిక్స్ కదండి మనకు కావాల్సింది. మార్కులు 50 మార్క్స్ ఇస్తున్నాడు, 50 బిట్స్ ఇస్తున్నాడు, 50 బిట్స్ ఇస్తున్నాడు. 50 బిట్స్ ఇస్తున్నాడు. తక్కువ సిలబస్ అయితే ఏంటండి, మనం డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి, తప్పదు ఇది. ఎందుకంటే మనకు 50 బిట్స్ ఇచ్చేస్తున్నాడు అంటే 100 మార్కులు వస్తున్నాయండి దీని నుంచి. కేవలం ఈ ఒక్క టాపిక్ నుంచి 100 మార్కులు వస్తాయండి టైర్ 2లో. టైర్ 1కి వచ్చేటప్పుడు కూడా మీకు తెలిసిపోద్దండి. ఇప్పుడు ఇందులో క్వాంట్ ఉందండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఖచ్చితంగా 3 బిట్స్ వస్తాయండి. 3 బిట్స్ అంటే 6 మార్క్స్ వస్తాయి. మీరు కొన్ని ప్రాక్టీస్ సెట్లు చేస్తే డైలీ మీకు అర్థమైపోద్దండి. సీన్ మొత్తం అవగాహన వచ్చేస్తుంది. నేను ఎలాగో ఇక్కడ కోచింగ్ ఇస్తాం, ఏంటన్నా చెప్తాం ప్రతిదీ వివరంగా. మీరు ఆలోచించుకోండి. అప్రోచ్ మెయిన్ అండి మనకు. అసలు అప్రోచ్ ఎలా ఉండాలి, జాబ్ ఓరియంటెడ్ లో ఉండాలి. అంటే ఈ 4-5 నెలలకి మనం జాబ్ ఓరియంటెడ్ లో ప్రిపేర్ అవుతున్నాం లేదా అనుకో, అంటే దాని తర్వాత మనం మర్చిపోయినా పర్లేదు, కానీ 4-5 నెలలు కరెక్ట్ గా ఉండాలి అప్రోచ్. ప్రాక్టీస్ సెట్లు చేసినోడితే వస్తుందండి, అది క్లియర్ గా చెప్తున్నాను. ప్రాక్టీస్ సెట్లు చేయకపోయినా వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే పేపర్ చూస్తే ఈజీగా ఉంటుంది, ఎలాగైనా ఇంతేనా అనిపిస్తుంది అండి. అవును ఇంతే, పేపర్ ఈజీగానే ఉంటుంది, ఈజీ పేపరే, కానీ అక్కడ చేసి ఓపిక ఉండాలండి. మన ప్రాక్టీస్ సెట్లు చేస్తున్నా అక్కడ కరెక్ట్ ఆన్సర్ పెట్టగలమండి. అక్కడ ఆలోచనకి ఎక్కువ టైం పట్టిస్తుంది అనుకోండి, ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇక్కడ ప్రాక్టీస్ చేయం, అక్కడికి వెళ్ళి ఎక్కువ ఆలోచిస్తాం. వీటిని లాస్ట్ లో ఈజీ బిట్స్ వదిలేస్తాం. చాలా మంది చేసే తప్పదే అండి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రీజనింగ్ విషయానికి వచ్చేటప్పుడు క్లర్క్లు ఉందండి. క్లర్క్ సేమ్ క్లర్క్ల వేలో ఉంటుందండి, ఇంకా ఈజీగానే ఉంటుందండి రీజనింగ్. ఇది ఒక నేషనల్ వైడ్ ఎగ్జామ్, అందుకనే ఆ వేలు ఇస్తున్నాడు. రీజనింగ్ క్లర్క్ల ఎగ్జామ్ కంటే ఈజీగా ఉండొచ్చు. ఓకేనండి, అందుకే రీజనింగ్ లో ఎక్కువ ఫోకస్ చేయాలనేది దృష్టి పెట్టకండి. ఓకేనా, ఇది చాలా ఈజీగా ఉంటుంది. రీజనింగ్ ఒక పేపర్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, ఏంటి ఎంత ఈజీగా ఉందో అనిపిస్తుంది, అంత ఈజీగా ఉంటుందండి. చూడటం పెట్టడం కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి అంతే. హ్యాబిట్స్ లో ప్రాక్టీస్ చేయడం అలవాటు ఉండాలి కదండి. అదే కొంచెం మోడల్ డిఫరెంట్, కొన్ని మోడల్స్ వేరుగా ఉంటాయండి. మ్యాట్రిక్స్ టైప్ లో ఇస్తాడు, అలా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంతే. రీజనింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటండి, నాన్ వెర్బల్ నుంచి కొన్ని వస్తాయండి బిట్స్, అంటే ఈ వేలో ఉంటాయండి. అంటే
మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, వాటర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఫోల్డింగ్, పేపర్ ఫోల్డ్ చేయడం, వాటి మీద 10 బిట్స్ వస్తాయండి. మొత్తం 50లో 10 బిట్స్ ఈ డయాగ్రామ్స్ నుంచే వస్తాయండి. మిగతా 40 బిట్లు మామూలే. బ్యాంక్ క్లర్క్ లో ఎలా ఉందో సేమ్ అంతేనండి. క్లర్క్ లాగా చూడండి. బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా 100కి 4 50లు కదా, ఇది 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 ఈజీగా అయిపోతుందండి. మంచి స్కోర్స్ వస్తాయి. బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇక్కడ 90 వరకు వచ్చేస్తుందండి. 90, 95 కూడా వచ్చేస్తాయండి. ఎందుకంటే ఈ 50 బిట్లు ఈజీగా ఉంటాయి, ఈ ఈజీగానే ఉంటాయి, మొత్తం అన్ని ఈజీగానే ఉంటాయి. వాడు మెయిన్ టార్గెట్ అనేది కరెక్ట్ గా చేస్తే మొత్తం అన్ని చేసేటట్టు ఇస్తాడు. వాడు మెయిన్ అదే. కానీ ఏది చూసినా మళ్ళీ మనం కాంపిటేట్ అవుతాం. నెక్స్ట్ ఇంగ్లీషు దానికంటే ఈజీగా ఉంటుంది. క్లర్క్ ఇంగ్లీష్ లో ఉంటుంది. క్లర్క్ కంటే ఈజీగా. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జీకే ఒకటే. ఫస్ట్ మైండ్ ఇక్కడ ఒక్క చోట గట్టెక్కారనుకోండి మీరు, నాన్ జీకే వాళ్ళు. జీకేకి ఎలాగో మేము చెప్తాం. ఇక్కడ కూడా మీరు బయటకు వచ్చారనుకోండి, ఇంకా మీకు అసలు జీకేతో సంబంధం ఉండదు. మ్యాథ్స్ ఇంగ్లీషే. టైర్ 2 ఏంటి, మ్యాథ్స్ ఇంగ్లీషే కాదు. జీకేతో అవసరంలా, జీకేతో అవసరంలా, రీజనింగ్ తో అవసరం లేదు. మ్యాథ్స్ ఇంగ్లీష్ చూసుకుంటే చాలు. ఈ జీకే అన్నది మేము చెప్తామండి. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని మేమే ఇచ్చేస్తాం. అవి అలా ప్రిపేర్ అవడం, అలా వెళ్ళి ఎగ్జామ్ పెట్టుకొని వచ్చేది. 30+ వస్తుందండి ఖచ్చితంగా. 30 లోపు ఎవరు రారు. మనం ఫిక్స్డ్, మనకు తెలిసిపోతాయండి. ఎలాగా, డేట్ల నుంచి ఒక బిట్టు, డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, కంట్రీస్, ప్రతి కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, వాటి మీద ఒక బిట్ వస్తుంది. ఏంటి ఆ కంట్రీ దేనికి ఫేమస్, ఓకేనండి. యురేనియమో, థోరియంో వీటి మీద అండి, వాటి మీద ఒక బిట్ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ ఏవేవి ఉంటాయి, ఇంపార్టెంట్ క్రాప్స్ ఏంటి, ఆంధ్ర దేనికి ఫేమస్, పశ్చిమ బెంగాల్ దేనికి ఫేమస్, అలాగే. అంటే మనం చెప్పేస్తాం. క్వాలిటీ విషయానికి వచ్చినా అలా చెప్తాం. జస్ట్ జాగ్రఫీ, ప్రతి విషయంలో కూడా ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా దాని నుంచి బిట్స్ వస్తాయండి. బిట్ రాకుండా అయితే ఉండదండి అసలు. మన ఊహకు అందకంటే అయితే బిట్స్ ఉండవండి. అన్ని మన ఊహల్లోనే ఉంటాయి, అంటే మనం ఊహించినట్టే ఉంటాయి. చెప్పండి ఇంకా. జిఎస్ అస్సలు వరి అవ్వకండి అసలు. జిఎస్ 10 days ఉన్నా ప్రిపేర్ చేసే విధానం ఉంది మన దగ్గర. 10 days ఉన్నా 30+ తెప్పిస్తానండి. లాస్ట్ 10 days. ఎందుకంటే అలాంటి సెక్టర్స్ ఉన్నాయి ఇందులో, వాటి నుంచి బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. వాటి నుంచి అయితే సరిపోద్ది. మనకు మెయిన్ 30+ రావాలి అంతే. 50కి 30+ జిఎస్ లో ఉండాలి. మిగతాలో కొట్టుకుంటుందో మనం, మిగతాలో వస్తాయి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అవి. నెక్స్ట్ ఇంకేనా డౌట్స్ ఉన్నాయండి? హిస్టరీ వ్యాస్ట్ సబ్జెక్టే ఎవరికి, సివిల్ సర్వీస్ వాళ్ళకి. మనకు వ్యాస్ట్ కాదు, మనకు లిమిటెడ్ సిలబస్. మనం ఫోకస్ చేసి కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. వైస్ రాయ్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా, ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్కి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేశారో చెప్తాం. చెప్పినప్పుడు ఏంటంటే కంటిన్యూటీ చెప్తాం, అంటే లింకులు చెప్తాం. లింక్ ఎలా ఉందన్నది బట్టి విధానం కాకుండా లింక్స్ చెప్తామండి. ఆ లింక్ కలుపుకుంటూ వెళ్తామండి, ఓకేనండి. అక్కడే చెప్పేస్తాం ఏది ఇంపార్టెంట్ అన్నది. ఏ గవర్నర్ జనరల్ ఇంపార్టెంట్ కూడా చెప్తాం. అన్ఇంపార్టెంట్ అనడం మనకు అనవసరం. ఆడు అన్ఇంపార్టెంట్ ఎందుకు అయ్యాడండి, వాడు ఏ పని చేయలేదు కాబట్టి. వచ్చాడు, ఇండియాని పాలించుకున్నాడు, వెళ్ళిపోయాడు. డల్హౌస్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాడు, వాడు ఏ కొన్ని పనులు చేశాడు అక్కడ. ఆ పనులు చేయడం వల్ల వాడు ఇంపార్టెంట్ అయ్యాడు అంతే. ఆ పని ఆడు చేయకపోతే ఇంకోటి చేస్తే వాడు ఇంపార్టెంట్ అవుద్ది. అలా చూస్తాం మనం ఏ అప్రోచ్ అంతా అలా ఉంటుంది. నెక్స్ట్ అన్ని అలాగే చూస్తాను. అక్బర్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాడు, వాడు చేసే పనులు అలాంటివి. ఔరంగజేబ్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాడు, అన్నదమ్ములు చంపాడు. నెక్స్ట్ వాడితోనే మొఘల్ సామ్రాజ్యం యొక్క గ్లోరీ అంతరించిపోయింది. మొఘల్ సామ్రాజ్యం ఉంది, ఆ తర్వాత 150 ఏళ్ళ వరకు ఉంది మొఘల్ సామ్రాజ్యం, కానీ ఆ వైభవం లేదు. అందుకని ఔరంగజేబ్ ఇంపార్టెంట్ అయ్యాడు. ఔరంగజేబు యొక్క చావు ఇంపార్టెంట్ అయింది మనకి అంతే. అలాగే అక్బర్ చనిపోయాడు, కానీ అక్బర్ చనిపోయిన రోజు మనం గుర్తుపెట్టుకో. అలా చాలా మంది వాడికంటే గొప్ప వాళ్ళు చనిపోయారు. షాజహాన్ చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు, జహాంగీర్ చనిపోయాడు, కానీ వాళ్ళందరినీ మనం ఔరంగజేబుని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు, వాడితో మొఘల్ సామ్రాజ్యం యొక్క వైభవం అంతరించిపోయింది.
మొఘల్ సామ్రాజ్యం ఉంది, కానీ అంత వైభవం లేదు. అది అందుకని గుర్తుపెట్టుకోండి. అలా మనం ఏ అప్రోచ్ ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఈవెంట్ ఇంపార్టెంట్ అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ క్యాండిడేట్ ఇంపార్టెంట్ అవుతుంది. క్యాండిడేట్ బట్టి మనం వెళ్ళవండి, ఈవెంట్స్ బట్టి వెళ్తాం. అలా ఇక్కడ కూడా అంతే అండి. మార్క్స్ బట్టి మన ప్రిపరేషన్ ఉంటుంది, బట్ కంటిన్యూటీ ఉంటుంది. మార్క్స్ రాకుండా మనం ఎంత సబ్జెక్ట్ డీల్ చేసినా అనవసరం అండి. నెక్స్ట్ ఏంటి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటండి? బుక్స్ విషయానికి వచ్చేటప్పటికి లిమిటెడ్ గా ప్రిపేర్ అవ్వండి, బట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి అంతే. చూడండి, ఒక మెటీరియల్ తీసుకోండి, ఒక బుక్ ఏదో ఒకటి, ఏదైనా పర్వాలా. జీకే విషయానికి వచ్చేటప్పటికి అరిహాంత్ అయినా పర్వాలా, ఏదైనా పర్వాలా, మనం ఇచ్చే మెటీరియల్ అవుతుంది. ఆ మెటీరియల్ నేనే చేశాను, మెటీరియల్ జీకే మెటీరియల్, అదైనా పర్వాలేదు. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, కానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్ గానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయడం కదండి. ఇప్పుడు ఒక నేషనల్ వైడ్ బుక్స్ ఉంటాయి, అరిహాంత్ బుక్ ఉంది, అది ఒక నేషనల్ వైడ్ జీకే బుక్ అండి. లూసెంట్ బుక్ ఉందండి, లూసెంట్ జీకే అండి, నేషనల్ వైడ్ ఫేమస్ అండి అది బుక్. అది లూసెంట్ అని ఆయన రాశాడు. అందరూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ దాని మీద పడిపోతారు. ఇలా 50 మార్కులు 100 మార్కులు చిన్న చిన్న తక్కువ జీకే ఉంటది కదండి, అలాంటి ఆ బుక్ ని ప్రిఫర్ చేస్తాడు. బుక్ ని ప్రిఫర్ చేసేటప్పుడు నేషనల్ అవుతారండి వాడు ఏం చేస్తాడండి, అన్ని కవర్ చేస్తాడు, కానీ అందులో అన్ని ఇంపార్టెంట్ ఉండవండి, చాలా అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మన ఎగ్జామ్కి ఉపయోగం లేని థింగ్స్ ఎక్కువ ఉంటాయండి. అవన్నీ మనం స్కిప్ చేయాలి, స్కిప్ చేసే విధానం తెలియాలి. మేము ఎక్కడ ఎలా స్కిప్ చేయాలో చెప్తామండి. అన్ఇంపార్టెంట్ అంతా స్కిప్ చేస్తాం అనుకోండి, ఇంపార్టెంట్ ఎంతే ఉంటుంది, చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. అన్ఇంపార్టెంట్ స్కిప్ చేయడం తెలియాలండి మనకి, అంతే. ఇదేనే కాదు, జీకేనే కాదు, ప్రతి సెక్టర్ అంతేనండి. అన్ఇంపార్టెంట్ అంతా బయటకు లాగేవాలండి. అవసరం లేని టాపిక్స్ బోల్డ్ ఉంటాయండి, అవసరం లేని అన్ని విషయాలు బయట తీసేద్దామండి. అవసరం లేని చాలా తక్కువ ఉంటాయి, దాని నుంచి వస్తాయి బిట్స్. మన అప్రోచ్ తెలియలేదనుకోండి, బుక్ లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిరగేస్తూ ఉంటాం, ఉపయోగం లేదు. అంతవరకు తిరగాల్సిన అవసరం లేదు. దాని టైం స్పెండ్ చేసే విధానం తక్కువ ఉండాలి, ఎందుకంటే వెయిటేజ్ తక్కువ టైం స్పెండ్ చేద్దాం, ఇంపార్టెంట్ విషయాల్లో చదువుదాం, అన్ఇంపార్టెంట్ స్కిప్ చేసేద్దాం. ఆ వాడు బుక్ అందరికీ అవగాహనగా ఉండాలి కాబట్టి ఆడ ఆ వేళ ప్రింట్ చేసాడండి బుక్. మనం అంతా చదవం, అందులో మనకు అవసరాన్ని తీసుకుంటాం. ఓకే, ఏజ్ అండి ఓసీ వాళ్ళకైతే You are currently the only person in this conference.